ప్లస్ టీవీ సకలం సమ్మేళనం. మనం ఎంతో మంది అతిథుల్ని కలుస్తూ ఉంటాం. అయితే అందులో ఏదో ఒక రంగానికి చెందిన ప్రావీణ్యులు మాత్రమే మనకి ఇప్పుడు వరకు తెలుసుంటారు. కానీ అన్ని రంగాల్లో ఎంతో కొంత జ్ఞానం సంపాదిస్తూ ప్రతి దాంట్లో కూడా ఎక్స్‌పర్ట్‌గా ముందుకు వెళ్ళటం అనేది అంత చిన్న విషయం ఏమీ కాదు. మరి ఈ రోజు మనతో ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. తను మరెవరో కాదు, మహేష్ ధీర గారు. సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్. ఇది ఒకటి ట్యాగ్ లైన్ మాత్రమే. తను వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా చేయగలడు, డబ్బింగ్ చెప్పగలడు. అదేవిధంగా టెక్నికల్‌గా ఏది కావాలన్నా ఒక సినిమాకి సంబంధించిన కంప్లీట్ వర్క్ అంతా కూడా తను సింగిల్ హ్యాండ్‌తో చేసేయగలడు. మరి అంత టాలెంట్ ఉన్న మహేష్ ధీర గారు రీసెంట్‌గా ఒక సినిమాని రిలీజ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. తన పాటలు మరి ఆ విషయం రివీల్ చేస్తారో లేదో మనం తెలుసుకుందాం. నమస్తే మహేష్ ధీర గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. ధీర గారు, ఒక్కసారి మాకెప్పుడు కూడా బాలసుబ్రహ్మణ్యం గారు మిస్ అయిపోయినా కూడా మీ పాటలు వింటూ ఉన్నప్పుడు ఆయన్ని గుర్తుకు తెస్తూ ఉంటారు. అంటే మనకి ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఆయన వాయిస్కి దగ్గరగా ఉన్న వాళ్ళలో శ్రీకృష్ణ గారు, మీరు అలా కొంతమంది ఉన్నారు. మాకు ఒక్కసారి ఏదైనా డివోషనల్ సాంగ్తో మనం స్టార్ట్ చేద్దామా మీ ఇంటర్వ్యూ? తప్పకుండా. పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమసారం జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమసారం జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమసారం పిబరే రామరసం రసనే పిబరే రామరసం రామరసం రామరసం. సూపర్ మహేష్ గారు. ఎప్పుడు విన్నా మాకు అదే పదాలు మాకు సరిపోవట్లేదు దాన్ని వర్ణించడానికి. ఆ ఫీల్ ఎప్పుడు అలాగే ఉంటుంది. ధీర గారు, అందరూ సుబ్రహ్మణ్యం గారితో ఆయన హయాంలో ఒకసారి పాడితేనే చాలు అనుకుంటూ ఉంటారు. సో మీకు అవకాశం వచ్చింది. సో ఆ స్టోరీ ఒకసారి చెప్తూ కూడా ఆయన్ని మీ డైరెక్షన్లో పాట పాడించారు. సో ఒక లెజెండ్తో పాట పాడించడం అనేది మహామహులకి మాత్రమే సాధ్యమైంది. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి మీ మాటల్లో తెలియజేస్తారా? సో యాక్చువల్గా నేను డిగ్రీ చేస్తున్న టైంలో అందరికీ కూడా సింగర్స్ అందరికీ కూడా ఒక డ్రీమ్ ఉంటుంది. సో బాలుగారితో పాటు ఆయన ఉన్న వేదిక మీద నిలబడి పాడాలని. సో నేను కూడా అదే ఫుల్ఫిల్ చేసుకోవాలని పాడతా తీయగలో పార్టిసిపేషన్ చేశాను. అన్ఫార్చునేట్లీ దాంట్లో ఫస్ట్ ఎపిసోడ్లోనే నేను ఎలిమినేట్ అయిపోవడం జరిగింది ఫర్ ద రీజన్స్. తర్వాత చాలా ఫీల్ అయ్యాను. అరే, ఎంతో ముందుకు వెళ్దాం అనుకున్నాము, ఆయనతో పాటు చాలా విషయాలు నేర్చుకుంటూ ఆయన చెప్పేవన్నీ వింటూ ఆ మ్యూజిక్ జర్నీలో ఉందాం అనుకున్నాను అని చెప్పని చాలా డిసప్పాయింట్ అయ్యా. సో తర్వాత నేను కొన్ని సంవత్సరాలకి నేను మా టీవీలో వర్క్ చేయడం జరిగింది. మా టీవీలో వర్క్ చేస్తున్నప్పుడు వీ స్టార్టెడ్ పాడాలని ఉంది. సో సేమ్ పాడుతా తీగ లాంటి కాన్సెప్టే పాడాలని ఉందని మేము స్టార్ట్ చేయడం జరిగింది మా టీవీలో. సో అప్పుడు నేను దానికి అసోసియేట్గా వర్క్ చేశాను ఆ ప్రోగ్రామ్కి. సో ఆ ప్రోగ్రాంలో సో బాలు గారికి ఆ సాంగ్స్ ఎంతమంది సింగర్స్ పంపిస్తున్నారో ఇదంతా కూడా ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా అక్కడ నేను తీర్చుకున్నాను అనమాట. పాడుతా తీగలో నేను అక్కడ అదృష్టంగా పాడలేకపోయాను. కానీ ఏంటంటే ఇక్కడ ఆయనతో పాటు వర్క్ చేయడము ఆ సెట్లో ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ తెలుసుకోవడం అనేది ఏంటంటే ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. సో అక్కడ సింగర్గా చాలా విషయాలు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఐఎమ్ సో హ్యాపీ ఆ ప్రోగ్రామ్కి వర్క్ చేయడం వల్ల. ఆ తర్వాత ఇంకా నా జర్నీ సింగింగ్లో సో మ్యూజిక్ డైరెక్షన్ వైపు అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నప్పుడు సో రీసెంట్గా ఆయనతో కరెక్ట్గా చెప్పాలంటే ఒక సాయిబాబా ఆల్బమ్ చేసాం ఆయనతోటి. సో ప్రణవి సాధనాలని. సో తను లిరిక్స్ రాశారు. సో తను ప్రొడ్యూస్ చేశారు. నా ఫ్రెండ్ యూఎస్లో ఉంటారు. సో ఒక క్షేత్రం తీర్థం అనే ఒక ఆల్బమ్ చేశాం. సో దాంట్లో టైటిల్ సాంగ్ ఎవరు పాడాలి అంటే ఇంకా నో డౌట్ ఇంకెవ్వరు కాదు, కేవలం బాలుగారే పాడాలనేది. సో దాంట్లో అలాగా నేను మ్యూజిక్ చేసిన అంటే నేను కంపోజ్ చేసిన
ఒక పాటని బాలుగారు పాడడం జరిగింది. సో ఆ అదృష్టం అనేది నాకు దక్కింది. ఎందుకంటే నేను ఎప్పుడు అనుకునేవాడిని నా పాట బాలుగారు ఎప్పుడైనా ఒక పాట పాడితే బాగుండు, నేను చేసిన మ్యూజిక్కి నేను చేసిన ట్యూన్ బాలుగారు వాయిస్లో వినాలి అని చెప్పని. సో అది ఆ విధంగా బాలుగారు పాడడం జరిగింది. అది సో హ్యాపీ. సో ఆయన ట్యూన్ మళ్ళీ ఒకసారి ఆయనకి ట్యూన్ పంపించాను, నేను వాట్సాప్లో ట్యూన్ పంపించాను. ఆయన మళ్ళీ చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పారు, అంటే శృతి ఒకటి నాకు ఎలా కావాలని చెప్పారు. మళ్ళీ అది ఆయన కరెక్ట్ చేసి పంపించడం, సో ఆయన పాడి పంపించడం జరిగింది. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ప్రతి సింగర్కి ప్రతి కంపోజర్కి కొంతమంది పాడాలి మన కంపోజిషన్ అని ఉంటుంది, ఒక డ్రీమ్. సో అలాగే చిన్నప్పటి నుంచి ఆయన పాటలు వింటూ పెరిగాను నేను. సో ఆయన నా మ్యూజిక్లో పాడడం అనేది నిజంగా అదృష్టం. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో బ్లెస్డ్. ధీర గారు, సుబ్రహ్మణ్యం గారు ముందు పాడిన, బాలసుబ్రహ్మణ్యం గారు ముందు పాడిన మొదటి పాట ఏంటి? మీరు ఫస్ట్ రౌండ్లోనే ఎలిమినేట్ అయ్యారు అన్నారు కదా, అంటే ఏ కారణాల వల్ల ఎలిమినేట్ అయ్యారు, అసలు ఎలా వెళ్ళారు? అంటే అదొక లాంగ్ స్టోరీ యాక్చువల్గా. అంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే ఆ సింగింగ్ షోలో వెళ్ళాలి అంటే కొత్తగా అప్పుడప్పుడు నేర్చుకుంటున్నాం. సంగీతం కూడా నేర్చుకోలేదు నేను ఆ టైంలో. ఓకే, మనం అంటూ వెళ్ళాలి, ఎస్టాబ్లిష్ అవ్వాలి. సో బాలుగారితో ఫస్ట్ టైం అందరికీ ప్రోగ్రామ్ పాడతా తీయగా ఇది ఫస్ట్ ప్రోగ్రామ్. ఇంకా బాలుగారు హోస్ట్ చేస్తున్నారంటే కొత్తగా పాడే సింగర్స్ అందరికీ కూడా ఎప్పుడెప్పుడు పార్టిసిపేట్ చేయాలి, ఆయన ఎప్పుడు కలవాలి, ఆయనతో ఎప్పుడు మాట్లాడాలి అని ఇలా ఉంటుంది. సో నేను కూడా అలాగే ఆడిషన్స్కి వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను. సో వాళ్ళు ఏం చెప్పారంటే, సో అప్పట్లో ఎలా ఉండదంటే లోకల్స్ నాన్ లోకల్స్ అలా ఉండే సెలక్షన్ ప్రాసెస్. అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరినీ లోకల్స్గా తీసుకొని అవుట్ ఆఫ్ హైదరాబాద్ అందరినీ కూడా నాన్ లోకల్స్, సో వాళ్ళ సిరీస్ సెపరేట్గా ఉండేది షూటింగ్. సో నాకేం చెప్పారంటే, సో మీరు లోకల్స్ కదమ్మా, మీకు తర్వాత ఉంటుంది, ప్రస్తుతం నాన్ లోకల్స్ అందరూ ఉన్నారు. సరే అని చెప్పని నేను వచ్చాను. మళ్ళీ నా ప్రిపరేషన్లో నేను ఉన్నాను. ఎవరో సడన్గా కాల్ చేశారు. కాల్ చేసి అర్జెంటుగా బాబు నువ్వు షూటింగ్ ఉంది వచ్చేసి పాడతా తీయ షూటింగ్ ఎపిసోడ్ షూటింగ్ ఉంది నీకు. సార్ నాకు అదేంటి చెప్పలేదు కదా, నాకు షూటింగ్ లేదన్నారు, నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు సార్. పర్లేదమ్మా నీ దగ్గర ఉన్న పాటలు తీసుకుని వచ్చాయి అన్నారు. దాంతో అప్పుడు మేము ఎస్ఆర్ నగర్ దగ్గరలో అక్కడ ఉండేవాళ్ళం, అంటే సారథి స్టూడియోస్కి నియర్ బై. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్కెస్ట్రా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు, రిహార్సల్ చేయాలి, ఏ సాంగ్ పాడాలంటే ఏదో ఒకటి తీయమ్మని బుక్లోంచి అనగానే అప్పుడు ఒక 10 పాటలు రాసుకున్నాం, 10 నుంచి 15 పాటలు రాసుకున్నాం, ప్రిపేర్ అవ్వాలి ఇవన్నీ. ఆ ప్రిపేర్ అయిన దాంట్లోంచి చూసారా ఏం పాటలు పాడతావు, ఇప్పుడు నేను ఇందాక మీకు పిపరే రామరసం పాడాను. సో అది పాడాలని యాక్చువల్గా అప్పుడు ప్రిపేర్ అవుతున్నా. సో ఆ పాట ఎలాగైనా బాగా పాడాలి, బాగా ఇష్టము, దట్టు బాలుగారు కంపోజ్ చేసింది. సో అది పాడదామని డిసైడ్ అయ్యి నేర్చుకుంటున్నా, సగం నేర్చుకున్నా, పూర్తిగా నేర్చుకోలేదు. సో అది వినగానే ఇది పాడతాను సార్ అనగానే, ఈ పాట మనకు రాదమ్మా తీసే పక్కన పెట్టేసాయి, ఇప్పుడు ఇంకేమున్నాను కానీ ఆమని పాడవే గీతాంజలి సినిమా, ఆమని పాడవే హాయిగా, ఇది యాక్చువల్గా అందరి దగ్గర రెడీగా ఉంటుంది పాట. సో అందుకనే సరే మ్యూజిక్ అంతా రెడీగా ఉందమ్మా, ఓకే జస్ట్ ఒకసారి పాడేసి ఆ శృతి చూసుకో అన్నారు, అయిపోయింది. శృతి చూసుకున్నాను, పాడేసాను, అయిపోయింది. నెక్స్ట్ ఇంకో సాంగ్ ఏం పాడతావు అంటే మళ్ళీ బుక్ తీసి చూపించాను, సార్ ఇదిగో ఈ పాటలు, ఇవన్నీ వద్దమ్మా ఇంకా చెప్పు నువ్వు నేర్చుకున్నా అంటే, ఘటోత్కచుల్లో అప్పుడు ఒక రీసెంట్గా వచ్చింది సాంగ్ ఆ టైంలో, అందాల పరంజిపమ్మ అని ఆ సాంగ్ ఉంది, ఏదమ్మా ఒకసారి పాడు అని. అందాల పరంజిపమ్మ అమ్మ లేదంటూ బెంగ పడకమ్మ అన్నది పాట. ఇది సింపుల్గా బాగానే ఉంది. దీనికి మ్యూజిక్ ఏం చేయొచ్చు అంటే పాత సినిమా ఒక పాట ఒకటి ఉంది, కాశీకి పోయాను రామహరి తండు సీతమ్ము తెచ్చాను రామహరి మ్యూజిక్ అది. సో వీళ్ళు ఏమనుకున్నారు, దానికి దీనికి సింక్ అయ్యి అలాంటి మ్యూజిక్ ఒకటి వేస్తే సరిపోతుంది ఆల్రెడీ, ఇప్పుడు మనం కొత్తగా దీన్ని ఏం చేయక్కర్లేదు అని చెప్పాను. ఈ పాట ఓకే ఇది అన్నారు. అది అలాగా అంటే నేను ఏవైతే కాంపిటీషన్కి నేను ఏదైతే పాడదాం అనుకున్న పాటలు కాకుండా వాళ్ళకి కంఫర్ట్ జోన్లో ఉన్న పాటని సెలెక్ట్ చేసుకున్నారు. ఓ ఫాస్ట్ బీట్ సాంగ్ ఏదైనా పాడంటే అప్పట్లో ఒకటి 2-3 ఫాస్ట్ బీట్ సాంగ్స్ తీసుకుని దాంట్లోంచి సింధూరం అప్పుడే కొత్తగా వచ్చిన మూవీ, దాంట్లో శ్రీ గారు కంపోజ్ చేసి ఆయన పాడారు. హాయ్ రే హాయ్ జామ్ పండు రోయ్ కళ్ళ ముందు కదులుతుంది రోయ్ ముద్దుగా, ఆ పాట ఉంది.
అనగానే ఇది కూడా బాగానే ఉందన్న, పెద్దగా దీనికి మనం మ్యూజిక్ రాసి ఇప్పుడు అవసరం లేదు, రంగ్ చాక్ చింక్ చాక్ చింక్ చాక్ మామూలు వాయించేసి సరిపోతుంది, అయిపోయిందమ్మా నీ రిహర్సల్ అయిపోయింది, వెళ్ళిపోయి రెడీ అయిపోయాను. సార్ అదేంటి సార్ నాకు ఏం కదమ్మా నువ్వు పాడేస్తావు వెళ్ళిపోయి ఏం కదా అన్నారు. సరే అని చెప్పని సో యాక్చువల్గా ఏంటంటే దానికి ఆ టైంకి నేను యాక్చువల్గా ఉన్న ప్లేస్లో వేరే పార్టిసిపెంట్ రావాలి, వాడు టైంకి రాలేదు. అప్పుడు వాళ్ళకి ఏంటంటే అబ్బాయి విజయనగరం నుంచో ఎక్కడి నుంచో వచ్చాడు, విశాఖపట్నం నుంచి. వాళ్ళకి అప్పుడు అన్ని రూమ్స్లో అకామిడేషన్ ఇచ్చేవాళ్ళు, బయట రూమ్ లాక్ చేసుకుని సిటీ చూద్దామని వెళ్ళిపోయాడు షూటింగ్ టైంకి రాకుండా. సో దాంతో ఎవరు లేరు, సో ఎవరు కావాలి, ఎవరో ఒకడు బలి కావడానికి ఒక బలి పశువు కావాలి ఎవడొకడు. సో ఆ దగ్గరలో ఉన్నవాడు నేను. సో ఇంకో అరగంట గంటలో షూటింగ్, బాలుగారు వచ్చేస్తున్నారు, రెడీ అయిపోయాను, ఏం చేయాలి, ఫోన్ చేయండి ఆయన పిలిపించారు, అయిపోయింది, స్టేజ్ మీదకి వచ్చారు. సో నాకు ఆపోనెంట్ ఉన్న సింగర్ అంటే 2 మేలు 2 ఫిమేల్ ఎపిసోడ్కి, అతను అసలు అప్పటికే ఒక 15 రోజులుగా హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ రూమ్ తీసుకుని ఇక్కడ ఉండి ఆర్కెస్ట్రా వాళ్ళతో అన్ని ప్రిపరేషన్ అవుతున్నాడు. అతను తీసుకున్న పాటలు అంటే కాంపిటేటివ్గా అసలు హైట్స్లో ఉన్న పాటలు అన్నమాట. ఫస్ట్ సాంగ్ ఆ అబ్బాయి పాడింది అంజలి అంజలి, నాకు బాగా ఇష్టమైన సాంగ్. బాలుగారు పాడిన సాంగ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్, అంటే ఏఆర్ రెహమాన్ గారు బాలుగారు కాంబినేషన్లో. అంజలి అంజలి పుష్పాంజలి, అంజలి అంజలి పుష్పాంజలి, పూవంటి పదములకు పుష్పాంజలి, ముద్దైన పెదవులకు మోహాంజలి, కలహంస నడకలకు కవితాంజలి, కనరాని నగవులకు కవితాంజలి, అంజలి అంజలి పుష్పాంజలి, అంజలి అంజలి పుష్పాంజలి. ఇలాంటి సాంగ్ ఇంకా చాలా అంటే టఫ్ సాంగ్ అన్నమాట. ఆ పాట తీసుకుని అతను రిహార్సల్ చేసేస్తున్నాడు. సో సెకండ్ సాంగ్ వచ్చేసి ఫాస్ట్ బీట్ సాంగ్, ప్రేమ సినిమాలో బాలుగారు కూడా యాక్ట్ చేశారు దాంట్లో. అంటే మందు తాగుతూ వెంకటేష్ గారు బాలుగారు కాంబినేషన్లో సాంగ్. ఐఎమ్ సారీ సో సారీ, మంచి చేస్తే చెడ్డదాయే, మాయలోకం గుడ్డిదాయే, గోపాల రామ రామ తన తన నామ, గోపాల రామ రామ. ఒక్కొక్క మంచి పెక్యులర్ సాంగ్, అది మంచి యాక్టివ్గా ఉంటుంది. నిజంగా ఆ ఎపిసోడ్లో బాలుగారు చాలా ఎంజాయ్ చేశారు ఆ సాంగ్కి. ఆ అబ్బాయి మా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతను పాడినప్పుడు. సో మూడో సాంగ్ వచ్చేసి మాస్టర్ మూవీలో తిలోత్తమ సాంగ్, వన్ ఆఫ్ ద బెస్ట్ సింగర్ మళ్ళీ హరిహరన్ గారు. అది కూడా అంతే, అంటే కాంపిటేటివ్లో పాడే సాంగ్లో అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కంపోజిషన్. ఈ 3 పాటలకి నా 3 పాటలు ఎక్కడ నిలబడతాయి అంటే, ఏదైనా ఒక కాంపిటీషన్కి వెళ్తున్నాము, యుద్ధానికి వెళ్తున్నాము అంటే ఒక సమఉజ్జీ ఉండాలి అంటారు. సో అవతల వాడు ఇలా వెళ్ళగానే ఇలా కత్తెత్తే లోపల వీడు ఇలా పొడిచేసి చంపేసేటట్టు ఉంటే సో ఆటోమేటిక్గా అక్కడ వచ్చేది ఓటమే. సో నాకు కూడా అలాగే జరిగింది. హిస్టరీలో చాలా అలా జరిగి ఉంటాయి, చరిత్రలో సమఉజ్జీ లేకుండా వెళ్ళిపోయి వీరమరణం పొంది. సో అలాగే నేను ఫస్ట్ టైము ఆ కాంపిటీషన్కి వెళ్ళి అలాగే ఎలా వెళ్ళానో అలాగే మళ్ళీ వెనక్కి వచ్చాను అనమాట. సో ఎందుకు అంటే, సో బికాజ్ ఆఫ్ ద ఈ కరెక్ట్గా ప్రిపరేషన్ లేకపోవడం, సాంగ్స్ సెలెక్షన్, అండ్ అక్కడున్న ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో అంటే నాకు నెగిటివ్గా అవి అయ్యి సో ఆ రోజు ఇస్తాను. కానీ నిజంగా అంటే మన టైం వస్తే ఎవడు ఆపలేడు అన్నట్టుగా మీ టైం కానీ టైంలో మీరు అసలు అది మీ కాంపిటీషన్ కాదు, ఎవరి ఇదిలో వెళ్ళడము, ఖచ్చితంగా అక్కడ కూడా మీకు ఒక స్కోప్ ఇవ్వకపోవటం. ఖచ్చితంగా అంటే ఆ టైంలో ఎలా ఉంటుందంటే, మనం అప్పుడప్పుడే కొత్తగా పాటలు నేర్చుకుంటూ మనం అంటూ ప్రూవ్ చేసుకోవాలి, మన వాయిస్ నలుగురిలోకి తెలియచేయాలి అని వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, వచ్చిన ఆపర్చునిటీని మనం లేదు సార్ నేను అంటే అక్కడ అనొచ్చు, సార్ ఇది నాది కాదు నేను రానని. కానీ ఆ టైంలో ఏముంటుంది, వీళ్ళు మళ్ళీ పిలుస్తారో పిలవరు, పిలిచారు, మనం వచ్చినప్పుడు ఎందుకు ఈ ఆపర్చునిటీని లాస్ చేసుకోవడం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి వెళ్ళిపోయాం. విజయమో వీరస్వర్గం అయితే ఏదైతే అయిందిలే, కనీసం బాలుగారి సమక్షంలో అలా నిలబడి ఆయనతో అక్కడ ఉండి ఆయనతో పాటు సో ఆయన చెప్పేవన్నీ విని మనకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అని ఉంది మైండ్లో. వెళ్ళాము, వెళ్ళినట్టే వచ్చేసాను. కానీ దాని తర్వాత చాలా అంటే నర్వస్ ఫీల్ అయిన తర్వాత పాడాలన్నా కూడా కొంతకాలం పాటు ఏంటి నేను వెళ్ళిన ఫస్ట్ అటెంప్ట్ ఇట్లా అయిపోయింది, ఎందుకు ఇలా జరిగింది,
నా తప్పేం లేదు కదా, అంటే నా తప్పేం లేదు, నా తప్పు లేకుండా నేను వెళ్ళిపోయి చేశాను అంటే మళ్ళీ దాన్ని నేను రికవర్ చేసుకోవడానికి కొంచెం సమయం పట్టింది దాంట్లోంచి బయటికి రావడానికి. అంటే అప్పుడు ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు లేరు మనకి, అంటే గాడ్ ఫాదర్ ఎవరు లేరు, ఇలా కాదు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పడానికి. కానీ కొంతకాలం అయిన తర్వాత నాకు అర్థమైపోయిన విషయం ఏంటంటే ఇండస్ట్రీలో ఉండాలి అంటే బేసిక్గా ప్లేబ్యాక్ సింగర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. ఆ ఇండస్ట్రీకి రాగానే వితిన్ 6 to 1 year లోపల అర్థమైపోయింది ఇక్కడ ఎలా ఉంటుందంటే వస్తే ఓవర్ నైట్ మనల్ని స్టార్స్ చేస్తుంది, మన టాలెంట్తో పాటు కొంచెం అదృష్టం కూడా కలిసి వస్తే ఓవర్ నైట్ మనల్ని స్టార్ చేస్తుంది. లేదు అంటే కొన్ని సంవత్సరాల పాటు మనల్ని అలా లాక్కుని తీసుకెళ్ళిపోతుంది. సో వీ హ్యావ్ టు వెయిట్, వీ హ్యావ్ టు ఫైట్. సో మనం అంత స్ట్రాంగ్గా ఉండాలి, లేకపోతే వెనక్కి వెళ్ళిపోయి ఏదైనా పని చేసుకోవడం. సో ఆ టైంలోనే ఏం చేయాలి అనుకుంటూ నెమ్మదిగా, ఎందుకంటే ఈ ఒక్కదాన్ని ఇది పెట్టుకుని కాకపోతే ఏం చేయాలి, అప్పుడే నెమ్మదిగా ఒక్కొక్క టాలెంట్ని అంటే నాలో ఉన్న టాలెంట్ని ఎక్స్ప్లోర్ చేసుకోవడం మొదలుపెట్టాను. సింగింగ్ కాకుండా అపార్ట్ ఫ్రమ్ దాట్ ఏమున్నాయి టాలెంట్స్ అంటే వాయిస్ ఉంది కాబట్టి ఐ కెన్ గివ్ ద వాయిస్ ఫర్ ద డబ్బింగ్స్, ఇలాగ న్యూస్కి అలాగా స్క్రిప్ట్ రైటింగ్ తెలుసు, అలా స్క్రిప్ట్ రైటింగ్ రాసుకోవడం, ప్రోగ్రామింగ్ ఛానల్స్లో చేరి ప్రోగ్రామింగ్ డిపార్ట్మెంట్లో ఇలా వర్క్ చేసుకుంటూ నెమ్మదిగా రిలేషన్స్ని పెంచుకుంటూ కమ్యూనికేషన్ పెంచుకుంటూ సో అప్పుడు జర్నీ స్టార్ట్ చేసింది. ఇంకా ఆ తర్వాతకి వెళ్ళిన తర్వాత మనం మరి కాంపిటీషన్లు ఆగిపోయాయి. బయట జనరల్గా రవీంద్ర భారతి ఇక్కడ అలా కాంపిటీషన్స్కి వెళ్ళేవాడిని. ఆ తర్వాత ఏం చేయాలి, మనం రెగ్యులర్గా పాటలు పాడాలంటే నాకు కనిపించింది ఏంటంటే ఆర్కెస్ట్రాలో పాడితే మేబీ ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా పరిచయం అయితే బాగుంటుంది. సో ఆర్కెస్ట్రాల్లో పాడడం అనేది మొదలుపెట్టాను హైదరాబాద్లో. సో దాంట్లో ఒక డిసడ్వాంటేజ్ కనిపించింది. కొన్ని రోజులు పాడుతున్న కొద్దీ ఏమైందంటే జనరల్గా ఆర్కెస్ట్రాలో పాడే వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ అంటే చాలామంది ఆ వాయిస్ని యాజ్ ఇట్ ఈస్ రెప్లికా చేయడం అనేది అలవాటు చేసుకుంటారు. ఏ సింగర్ పాడితే ఆ సింగర్, ఎందుకంటే ఇట్స్ మోర్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి జనాలకి ఆ ఫీల్ తీసుకురావాలని ఏ పాట పాడినా. నేను స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు ఫస్ట్ 2 ప్రోగ్రాంలు మామూలుగా పాడేవాడిని. పాడేటప్పుడు వాళ్ళు ఏం పాడుతున్నావు అట్లా కాదు, డిఫరెంట్ ట్రై చేయని అనగానే అప్పుడు హిందీ పాటలు తెలుగు పాటలు అన్నీ పాడేవాడిని. బాలు గారిని యాజ్ ఇట్ ఈజ్ రెప్లికా చేసేవాళ్ళు ఈ రోజులు ఎవరు లేరు. ఎంత చేసినా ఎక్కడ చేసినా కూడా అది ఒరిజినలే. సో ఎంత ఉన్నా కూడా ఇవన్నీ జిరాక్స్ డూప్లికేటే కాబట్టి ఏదో మనకు వచ్చిన దాంట్లో పాడేవాళ్ళం. అప్పుడు ఇంకా హిందీ పాటలు అంటే ఉదిత్ నారాయణ్, కుమార్ షాను ఇలా సింగర్స్ అందరూ, కిషోర్ కుమార్, మహమ్మద్ రఫీ గారు, ఇలాగ హిందీ పాటలు పాడితే వాళ్ళు, తెలుగు పాటలు పాడితే బాలు గారు, దాంతోపాటు జయేష్ గారు, అలాగా ఇమిటేట్ చేయడం మొదలుపెట్టారు. హిందీ సాంగ్స్లో ఏ పాట పాడితే అప్పట్లో 1942 లవ్ స్టోరీ మంచి పెద్ద హిట్ ఆ టైంలో, ఆ సాంగ్స్ బాగా వెళ్ళేవి. కుమార్ షాన్ గారు ఆ టైంలో ఇక్కడ మన తెలుగులో కూడా దేవుడు వరబందిస్తాను సాంగ్ వచ్చింది, అట్లాగే ఇమిటేషన్ చేయడం మొదలుపెట్టారు. ఈయనదైతే నజర్ కే సామనే జిగర్ కే పాస్ కోయి రహతా హై ఓహ్ తుమ్, ఇలా పాడడం మొదలుపెట్టి ఇక ఎవరిదంటే వాళ్ళది. ఇక ఉదిత్ నారాయణ అంటే మెహందీ లగాకే రఖనా డోలై సజాకే రఖనా ఆఓ తుజే గోరీ లే లేంగే తానననా, ఎవరిది పడితే వాళ్ళదన్నీ ఇక వాయిస్ వేసి అలా పాడడంతో ఏమైపోయిందంటే నా వాయిస్ అనేది షెడ్కి వెళ్ళిపోయింది. అసలు నా వాయిస్ నేను ఎక్కడుంది, వేర్ ఈస్ మై ఒరిజినాలిటీ. సో అప్పుడు అదే టైంలో హైదరాబాద్కి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని మోహన్ గారని, సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్, ఆయన ఫస్ట్ ఇనిషియల్గా ప్రాణం కమలాకర్, వానా ప్రాణం మ్యూజిక్ చేస్తారు కదా కమలాకర్, వాళ్ళ ఓన్ బ్రదర్, ఆయన కూడా హైదరాబాద్ వచ్చారు అప్పుడు ఆ టైంలోనే. వచ్చినప్పుడు ఒకసారి వెళ్ళి మేము దగ్గరలో ఉండేవాళ్ళం కలిస్తే స్టార్టింగ్ లేదు నేను సింగర్ అవుదాం అనుకున్నాను, సో మీరు మ్యూజిక్ డైరెక్టర్ కదా నా వాయిస్ విని చెప్పండి ఎలా ఉందో అని చెప్పాను. అనగానే సరే పాడను అని, నేను పాడిన పాటలన్నీ ఆర్కెస్ట్రాలో పాడమని వరుసగా లిస్ట్ చేసుకుని అన్నీ కమాన్ లెట్ స్టార్ట్ యువర్ ప్రోగ్రామ్ అని మరి బంధుమిత్రులు సపేరమతి అన్నట్టు మళ్ళీ అన్ని పాటలు మొదలుపెట్టారు. ఆయన ఏది నీ వాయిస్ ఏదని అడిగారు. సో అన్నీ నువ్వు వాళ్ళ వాయిస్లు వీళ్ళ వాయిస్లు జయేష్ గారివి అన్నీ పాడుతున్నావు, వేర్ ఈజ్ యువర్ వాయిస్, నీ వాయిస్ కావాలి కదా, ఇఫ్ యూ వాంట్ బికమ్ ఏ ప్లేబ్యాక్ సింగర్ నువ్వు అవ్వాలంటే నీ వాయిస్ కావాలి అంటే అని ఎలాంటి పాటలు నేర్చుకోవాలో ఆయన చెప్పారు.
అంటే ఒక సింగర్కి పర్ఫెక్ట్ గైడెన్స్ అనేది అప్పటి వరకు కదా? లేదు. ఆయన్ని కలవడంతో సో ఒక బహుశా గైడెన్స్ మీకు ఆ ప్రశ్న ఎదురైనప్పుడు కూడా ఆలోచించుకొని ఉంటారు, అరే ఎన్ని పాడుతున్నాను ఆయన అని. అంటే మీకు నిజంగా నాకు డిఫరెంట్ క్వశ్చన్ కదా అది. అసలు మీ వాయిస్ అంటే ప్రతి దాంట్లో నువ్వు ఏ పాట పాడితే ఆ సింగర్ కనిపిస్తున్నారు, అవును నువ్వు కనిపించట్లా. అంటే ఎంతసేపు నువ్వు రెప్లికా ఇవ్వాలని వాళ్ళని ఇమిటేట్ చేస్తున్నావు కానీ నీ ఒరిజినాలిటీ ఏది. బట్ ఇలా కాదు, ఒక సింగర్ కావాలంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాంగ్స్ నువ్వు ప్రాక్టీస్ చేయాలి అని ఆ టైంలో నాకు ఒక సాంగ్ సజెస్ట్ చేశారు. అప్పుడే ప్రియురాలు పిలిచింది ఒక సినిమా, దాంట్లో శంకర్ మహాదేవన్ గారు పాడింది, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, గంధపు గాలిని సాంగ్. ఫస్ట్ టైం నువ్వు వినడం అప్పుడే. విన్న తర్వాత ఏంటిది ఇలా ఉంది పాట, మనం పాడగలమా, ఇది ఏదో హై పిచ్లో ఉంది సాంగ్, ట్రై చేయి ఒకసారి విని అనగానే ట్రై చేసా. అరే ఇది భలే ఉందే పాట, అంటే హై పిచ్లో సాంగ్ ఎలా పాడాలో తెలిసిందంట. ఓకే. గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా, ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా, చెలియానాలో ప్రేమను తెలుపా ఒక గడియ చాలునే, అవే నేను రుజువే చేయా నూరేళ్ళు చాలవే, లేదని చెప్పా నిమిషం చాలు, మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావాలి, ఏమి చెయ్యమందువే ఏమి చెయ్యమందువే ఏమి చెయ్యమందువే ఏమి చెయ్యమందువే, మౌనమా మౌనమా. ఇన్ని వేరియేషన్స్ వేరియేషన్స్ ఉన్నాయి, అప్ అండ్ డౌన్స్. నేను ఇప్పటి వరకు ఇలాంటివి మంచి మంచి ఉన్నాయి వదిలేసి నేను దాని వెనకాల పరిగెడుతున్నాను అనేది అప్పుడు రియలైజేషన్ వచ్చి, బ్రదర్ మీరు కొన్ని పాటలు చెప్పండి నాకు, ఇట్లాంటి పాటలు ఇంకేమైనా ఉన్నాయి చెప్పండి అనగానే ఆయన ఒక్కొక్క సాంగ్ చెప్పడం మొదలుపెట్టారు. అలాగా ఆల్మోస్ట్ ఒక 20-30 పాటలు ప్లేలిస్ట్ చేసుకున్నా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాంగ్స్. అంటే ఒక సింగర్ ఎలాంటి పాటలు నేర్చుకోవాలి, టఫ్ సాంగ్స్ అనేది ఆయన దగ్గర నేర్చుకున్నా. ఇన్ని పాటలు ఉన్నాయి, నీవు అన్నీ వదిలేసి ముక్కును పట్టుకుని 10 పాటలు పట్టుకుని పుస్తకాలు ఆర్కెస్ట్రాలో పాడుకుంటూ వెళ్తున్నావు. బట్ నువ్వు ప్లేబ్యాక్ కావాలి, ప్రొఫెషనల్ సింగర్ కావాలంటే ఇవి ట్రై చేయను ఇలాంటి పాటలు అని ఆయన అక్కడ ఒక్కొక్క పాట చెప్పారు. సో దీన్ని నేను నెక్స్ట్ లెవెల్లో కంటిన్యూ చేశాను. ఎలా కంటిన్యూ చేశానంటే, ఈయనతోటి జర్నీ చేస్తూనే ఈయన దగ్గరికి వెళ్తూ పాడడానికి వెళ్ళి ఆ టైంలో ఏం చేశానంటే జీ సరిగమపాలో సో ఐ వాజ్ సెలెక్షన్ జడ్జ్ అండ్ వాయిస్ ట్రైనర్గా వర్క్ చేయడం జరిగింది. ఫస్ట్ సిరీస్ నుంచి వైజయంతి వాళ్ళ టెలివెంచర్స్ ఫస్ట్ టైము జీ సరిగమప చేశారు స్వప్న దత్ గారు. సో వాళ్ళ దాంట్లో ఐ వాజ్ వాయిస్ ట్రైనర్. సో అక్కడ కొత్త సింగర్స్ అందరూ, ఇప్పుడున్న ఆల్మోస్ట్ ఆల్ ప్లేబ్యాక్ సింగర్స్ అందరూ కూడా ఆ రోజు జీ సరిగమపలో వచ్చిన వాళ్ళు. ఇప్పుడున్న రేవంత్ కానీ, అనుదీప్ కానీ, పృథ్వీచంద్ర కానీ, సాహితీ, ఇంకొక సాహితీ, భువనకృతి, శరత్ సంతోష్, ఇలా ఇప్పుడున్న సింగర్స్ అందరూ కూడా వాళ్ళందరూ అప్పుడు కొత్త, అసలు పాటలు ఏం పడలేదు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యు మహేష్, ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నిజంగా వాళ్ళు అక్కడ ఆ రోజు రాంగ్ గైడెన్స్ లేకుండా ఉండుంటే వన్ ఆఫ్ ద టాప్కి మస్ట్గా, అంటే మీకున్న ఆ ఇంట్రెస్ట్, సాధన చేయడంలో ఉన్నంత డెడికేషను అసలు ఎలా ఉండేదో కదా, టర్న్ అయ్యేదో కదా. ఆ మిస్టేక్ మీరు ఇక్కడ జరిగిన ఈ సింగర్స్ మీరు ఇంత చాలా గ్రేట్గా చెప్పుకుంటున్నారు. మీరు ఈ సింగర్స్ అంతా నేను ఆ రోజు నేను ట్రైనప్లో వాయిస్ ట్రైనర్లో నేను ఉన్నాను అని. అంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లము ఇంకెవరు ఫేస్ చేయకూడదు మళ్ళీ. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక టాలెంట్ ఉంటుంది, మనం ప్రూవ్ చేసుకోవాలి. నలుగురిలో ఉన్నప్పుడు నువ్వు బాగా పాడట్లేదు అని చెప్పి క్రిటిసైజ్ చేసి పక్కకు పంపించే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నువ్వు ఎక్కడ కరెక్ట్ చేసుకుంటే నిన్ను నువ్వు బాగా గ్రూమ్ చేసుకుని పాడగలవు అని చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. వేర్ యు ఆర్ రాంగ్, నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు, నువ్వు ఎలా చేయకూడదు అని చెప్పేవాళ్ళు తక్కువ. సో ఆ షోలో ఏం చేశానంటే ప్రతి ఒక్క సింగర్కి అందరూ కూడా అంతే, జీ సరిగమప సెలెక్షన్ ఆల్మోస్ట్ ఆల్ నేను ఒక 1000 ఎపిసోడ్స్ పైగా వర్క్ చేశాను. ఆల్మోస్ట్ ఆల్ ఏ సింగర్ని కదిపినా అందరు దాంట్లో డైరీ తీస్తే 10 నుంచి 15 పాటలు, అవే పాటలు అవే తిరుగుతుంటాయి ఎంతసేపు. నన్ను నేను చూసుకున్నాను అనమాట, నాయన పాటలు బుక్ తినేది ఏమున్నాయంటే సరే అన్నీ ఇవే పాటలు.
అరే ఎంతసేపు ఇవే పాటలా, చాలా ఉన్నాయని చెప్పని అప్పుడు వాళ్ళకి రీసెర్చ్ అనేది మొదలుపెట్టించా. ఇవి కాదు వెతుకు. 5 సినిమాలో ఎవరు సునీల్ చెప్తారు ఒక సినిమాలో వెతకాలి అని. అట్లాగా ప్రతి సింగర్కి చెప్పేవాడిని ఈ పాట వద్దు తీసేయండి సార్, ఇది బాగానే ఉండదు, వద్దు తీసేయి, వద్దు ఈ పాట తీసేయి, ఈ పాట తీసేయి, ఈ పాట తీసేయి. వాళ్ళు అలిసిపోయి సార్ ఎట్లా అంటే నీకు వాళ్ళు అనుకుని ఉంటారు కదా ఈయనకి ఏవి నేను సాటిస్ఫై అవ్వట్లేదు ఇటు. సో వాళ్ళకి తర్వాత ఆ సెషన్ ఉన్నప్పుడు, రిహార్సల్ సెషన్ ఉన్నప్పుడు చెప్పేవాడిని, నువ్వు కాంపిటేటివ్ ఉండాలంటే ఇప్పుడు అవతల వాడు కాంపిటేటివ్ సాంగ్ తీసుకున్నాడు, నువ్వు కూడా దాని దగ్గరలో ఉన్న పాట తీసుకోవాలి కదా. నువ్వు కూడా వెళ్ళిపోయి నేను ఇలా కత్తితో ఇలా అని వచ్చేస్తాను సార్ అంటే ఎట్లాగా. యూ హ్యావ్ టు ఆల్సో ట్రై. నువ్వు కూడా ట్రై చేయాలి, నువ్వు కూడా అలాంటి పాట ట్రై చేయి అని చెప్పి అలాంటి సాంగ్స్ అనేది అప్పుడు నేను రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. సాంగ్స్ రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. ఎందుకంటే నేను చెప్పడం కాదు, వాళ్ళు మాకు తెలియదు అని హ్యాండ్స్ అప్ అంటే నేను వాళ్ళకి పాటలు ఇవ్వగలగాలి. సో అందుకని వాళ్ళ వాయిస్కి తగ్గట్టు మళ్ళీ నీ వాయిస్కి ఏది బాగుంటుంది, నీది హై పిచ్ సాంగ్, హై పిచ్ వాయిస్ కాబట్టి నీ వాయిస్కి ఎలాంటి పాటలు పాడితే బాగుంటుంది, అలాగా ఒక్కొక్కరికి సజెషన్ చేయడం మొదలుపెట్టాను. సో ఆ విధంగా నేను ఎన్నో మంచి మంచి పాటలు నేను తెలుసుకునే ఛాన్స్ వచ్చింది ఆ షో ద్వారా, జీ సరిగమప ద్వారా. ఎందుకంటే వాళ్ళ కోసం నేను రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. 1960s 1950s నుంచి అప్ టు ఆ రోజు వరకు ఉన్న హిట్ సాంగ్స్లో ద బెస్ట్ సాంగ్స్. ఎందుకంటే కాంపిటీషన్లు ఎలా ఉంటాయంటే కాంపిటీషన్ పాడుకునే పాటలు కొన్ని ఉంటాయి, మనం బయట ఆర్కెస్ట్రాలో పాడుకునే పాటలు కొన్ని ఉంటాయి. కాబట్టి ఏ పాటలు పాడితే వాళ్ళకి టఫ్, ఏ పాటలు పాడితే కాంపిటేటివ్గా ఉంటుంది, అలాంటివి సెలెక్ట్ చేయడం మొదలుపెట్టాను. సో నిజంగా చాలామందికి ఆ టైంలో బాగా యూజ్ అయింది. అసలు ఎవరికి తెలియని పాటలు ఆ టైంలో వాళ్ళకిచ్చి వాళ్ళ చేత పాడించడానికి నా వంతుగా సో నేను ఎంత చేయాలో చేశాను. సో అది నాకు కొన్ని కోట్లు ఇచ్చినా కూడా ఆనందం రాదు. ఎందుకు రాదు అంటే ఆ రోజుల్లో ఆ పేరెంట్స్ కానీ ఆ సింగర్స్ కానీ హ్యాపీనెస్ చూశారు. అంటే సార్ మేము ఇన్ని పాటలు నేర్చుకున్నాం ఇక్కడికి వచ్చి, ఇంతకుముందు మాకు ఒక 10-15 పాటలు వచ్చు, జీ సరిగమపలో వచ్చి మేము ఎలిమినేట్ అయిపోయే టైంకి మాకు ఒక 50 సాంగ్స్ వచ్చు, 50 సాంగ్స్ మేము ప్రిపేర్ అయ్యాము, కొత్త పాటలు నేను అంటే కాంపిటీషన్కి టఫ్ సాంగ్స్. అలా చేయడం అనేది అలా ఆ జర్నీ, ఆ వాయిస్ ట్రైనింగ్ జర్నీలో ఐ ఫీల్ సో హ్యాపీ. ఎందుకంటే నాకున్నది నేను నలుగురు షేర్ చేస్తే ఐ ఫీల్ సో హ్యాపీ. ఎందుకంటే చాలామంది వాయిస్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉండదు, నలుగురిలో పాడితే ఏమనుకుంటారో, మన వాయిస్ బాగుంటుందో బాగుండదో, మన కాంపిటీషన్లో నిలబడగలమా లేదా అనే ఇన్హిబిషన్స్ చాలా ఉంటాయి, భయంతో ఉంటుంది ఒరిజినల్ వాయిస్. అలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇచ్చి, సో చాలామందికి ఏంటంటే ఆర్కెస్ట్రా భయం, ఆర్కెస్ట్రా వాళ్ళ సీనియర్స్ ఉంటారు, వాళ్ళ ముందు పాడితే మనం కమన్. ఎందుకంటే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు అలాగే, ఇలా వచ్చాను అలా వెళ్ళిపోయాను, చాలా ఒక 10 నిమిషాలు పాటలు పాడవి వెళ్ళిపోయాను, చాలా అయిపోయాను. సో ఆ తర్వాత వాళ్ళకి ఏం చేశానంటే ఎవరికి కూడా ఆర్కెస్ట్రా వాళ్ళ నుంచి ప్రెషర్ రాకుండా, వాళ్ళకి ఎవరికి ప్రెషర్ అనేది రాకుండా ఒక పార్టిసిపెంట్కి ఆర్కెస్ట్రా వాళ్ళకి మధ్యలో మహేష్ తీరా. సో మధ్యలో నేనున్నా, మీరు ఏమైనా అడగాలంటే నన్ను అడగండి ఆర్కెస్ట్రా వాళ్ళకి, మీరేమైనా చెప్పాలంటే నాకు చెప్పండి, నేను చెప్తాను, మీరు చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. అలా చాలామంది ఆ కంఫర్ట్నెస్ ఇవ్వడం అనేది ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే చాలామంది సింగర్స్ అందరూ కూడా ఒక కంఫర్ట్ జోన్లో ఆ టైంలో పాడారు. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా చాలామంది ప్లేబ్యాక్ సింగర్స్ అయ్యారు, దాంట్లో మ్యూజిక్ డైరెక్టర్స్ అయ్యారు, ఇప్పుడు సింగర్స్గా. ఐఎమ్ వెరీ హ్యాపీ. మహేష్ గారు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అలా ఉంటే సెకండ్ ఎక్స్పీరియన్స్ ఒక స్వయంకృత అపరాధం మీ లైఫ్లో చేసుకున్నది, ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్తారా? మాకు తెలిసినా కూడా ఒకసారి. సో ఖచ్చితంగా ఇప్పుడు అంటే ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంటుంది, గాడ్ మస్ట్ బీ క్రేజీ అని. సో అది ఎందుకు వచ్చింది అనేది, ఈ మాట అసలు ఈ వర్డ్ ఎందుకు యూజ్ చేస్తారనేది నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసిన తర్వాత తెలిసింది. సో నేను మోహన్ గారితో వర్క్ చేస్తున్నాను, చెన్నై వెళ్తున్నాను వస్తున్నాను, చెన్నైలో ఆల్మోస్ట్ ఆల్ పెద్ద ప్లేబ్యాక్ సింగర్స్ అందరితో కూడా ఆ మ్యూజిక్ ఆయనతో అసోసియేట్గా ఉన్నప్పుడు కలవడం, అందరితో వర్క్ చేయడం టైంలో నేను ఆ టైంలో మణిశర్మ గారితో ఒక ప్రోగ్రామ్ చేశాను ఛానల్లో, మా టీవీలో. అలా ఒక పరిచయం ఆయనతోటి అలాగా ఒక ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఏదో ఒక సందర్భంలో అక్కడ ట్రై చేయొచ్చు కదా అని వేరొక ఫ్రెండ్ అడగడం వల్ల వెళ్ళాను, ఆయనకి వాయిస్ ఇచ్చాను. అప్పుడు ఆ టైంలో పల్నాటి బ్రహ్మనాయుడు మ్యూజిక్ సిట్టింగ్స్ అవుతున్నాయి, ఈ సో బిజీ. మణిశర్మ గారు అప్పుడు
వరుసగా అటు చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ గారు అన్ని పెద్ద పెద్ద సినిమాలు చాలా బిజీగా ఉన్నారు అప్పట్లో. ఆ టైంలో ఆయనకు ఒక రిక్వైర్మెంట్ ఉంది, ఆయనకు ఒక అసిస్టెంట్ కావాలి, కంపోజింగ్ అసిస్టెంట్ కావాలి ఆయనకి ట్రాక్స్ పాడడానికి అలా. సో ఒక ఆఫర్ చేశారు నాకు. సో వై డోంట్ యూ జాయిన్ ఇన్ మై టీమ్ యాజ్ ఏ సింగర్గా నువ్వు కూడా. సో ఆయనకి చాలామంది ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళడానికి భయం, ఎందుకంటే కొంచెం తిడతారు, సో హీ సో హార్ష్ అనేది. మణిశర్మ గారు అలా ఉంటారు అనేది. బట్ ఆ టైంలో కూడా ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరగడం వల్ల మన ఆయన ఇంత ఇదిగా ఉన్నారు, చాలా కోపం ఎక్కువ, మనం కష్టం ఈయన దగ్గరికి వెళ్దాం అని చెప్పాను. ఆయన కండిషన్ పెట్టారు, నువ్వు ఇంకా ఇటు వస్తే 2 సంవత్సరాలు నా దగ్గరే ఉండాలి చెన్నైలోనే, ఇంకెక్కడికి వెళ్ళడానికి లేదు, ఇల్లు ఏం లేవు, ఒక హాస్టల్లో ఉంటాయి, మళ్ళీ ఇటు రానియరు, సేమ్ అలాగా. పొద్దున్న నేను 4కి లేస్తే 4కి లేచి నాతో పాటు ప్రాక్టీస్ చేయాలి, ఇవన్నీ ఉంటుంది రోజువారీ కార్యక్రమాలు. సరే ఎప్పుడైనా మామూలుగా తిడితే ఓకే, కానీ ఇట్లా కోపం వస్తే అని చాలా కోపం చూశాను నేను. అప్పుడు భయపడి ఆలోచిస్తూ ఉన్నా. అంటే నాతో వాయిస్ టెస్ట్ చేశారు, అన్నీ ఓకే, నువ్వు ట్రై చేస్తే బాగా పాడతావు ఖచ్చితంగా, యూ హ్యావ్ ఏ వాయిస్ అండ్ యూ హ్యావ్ ఎ క్వాలిటీ చెప్పాను. భయపడి ఆలోచిస్తూ ఉన్నా. ఆయనకి చాలా నీడ్ ఉంది ఆ టైంలో. యాక్చువల్గా ఆయనకి ఒక సింగర్ కావాలి, లిటరల్లీ హీ నీడ్ ఏ సింగర్. సరే ఫైనల్గా పోనీ ఒక 6 నెలలు ట్రై చేయను, 6 మంత్స్ ట్రై చేయి పోనీ అన్నారు. 2 సంవత్సరాలు కాదులే, నువ్వు భయపడుతున్నావు, కానీ ఒక 6 మంత్స్ ట్రై చేయి, మేబీ నీకు నచ్చితే ఉండు, లేదని తర్వాత చూడు. సరే నేను ఆలోచించుకుని చెప్తానని వచ్చేసి మా మోహన్ గారితో ఆయనతోటి వాళ్ళు మాట్లాడి, వాళ్ళు కూడా సో ఆయన అంటే చాలా టఫ్, కష్టం అనే టైప్లో ఆలోచించారు. సో ఇంకా ఆ టైంలో ఇంకా వేరే గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు. సో సర్లే ఎందుకు, ఇక్కడ మనకి బ్రదర్లీహుడ్ బాగానే ఉంది కదా, ఆయన ఫ్రెండ్లీగా ఉంది, బ్రదర్లీహుడ్గా ఉంది, ఏదో వెళ్తున్నాం చేస్తున్నాం, ఆయనకు కూడా ఏదో వస్తుంది సక్సెస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి, అంటే సుఖం అనేది ఆ టైంలో దేనికి ఓటేసామంటే సుఖానికి ఓటేసాం. అంటే ఇక్కడ హ్యాపీగా ఉంది, ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు, కంఫర్ట్ జోన్ ఉంది, ఈజ్ అ బ్రదర్లీహుడ్ బాగున్నారు, ఇదని చూసుకొని అక్కడికి వెళ్తే కష్టం, మళ్ళీ ఆయన తిడితే మనం ఎట్లా అనేది చేసుకుని వెళ్ళలేదు చివరికి ఆయన దగ్గర. సో ఆ తర్వాత ఆల్మోస్ట్ ఆల్ కొంతకాలం పాటు తిరిగి నేను ఆలోచించుకుంటే అది చేసిన బ్లెండర్ మిస్టేక్. అంటే మన న్యూస్ టెర్మినాలజీలో చెప్పాలంటే చారిత్రక తప్పిదం అంటారు న్యూస్ పరిభాషలో. సో అలాగా, సో నా లైఫ్లో చారిత్రక తప్పిదం ఏంటంటే ఆయన పిలిచినప్పుడు ఆయన పని మేర, అది ఆయన పని మేర నాకు అవసరం ఉంది, నువ్వు వర్క్ చేస్తావన్నాడు. ఆ టైంలో ఆయన ఎలా ఉండిందంటే, అంటే ఆయన సామ్రాజ్యం మ్యూజిక్లో ఆయన ఎవరితే పాడిస్తే వాళ్ళు పాడాలంతే, ఇంకా మళ్ళీ దెర్ ఈజ్ నో స్కోప్ ఫర్ ద ప్రొడ్యూసర్ ఆర్ హై హీరో ఆర్ డైరెక్టర్, ఎవరికీ లేదు ఛాన్స్, ఈ పాటకి ఈ సింగర్ సరిపోతాడంటే పాడిచ్చేసేవాడు అంతే. అలాంటి పొజిషన్ ఉన్న టైంలో, సో అంటే ఏదో బంగారం లాంటి ఆఫర్ అంటారు కదా. సో ఆ రోజు నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఉంటే ఈ పాటకి నేను సింగర్గా ఒక 100 నుంచి 200 పాటలు పాడేస్తుండేవాడిని. సో మణి గారి దగ్గర, అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడేస్తుండేవాడిని. బట్ అంటే భగవంతుడు ఏం చేస్తాడంటే విచక్షణ అనేది ఒకటి తీసేస్తాడు ఆ టైంలో. అంటే మనం డెసిషన్ తీసుకోవాలా వద్దా అనే దాంట్లో అది మనకు వదిలేస్తాడు. మనం తెలుసుకోలేకపోతే నేనేం చేయలేను అంటాడు. నేను ఇవ్వాల్సింది నీకు అవకాశం ఇచ్చాను, వాడుకోవడం వాడుకోకపోవడం నీ కర్మ. సో అంటే నీకు ఎవరైనా సజెస్ట్ చేస్తారా, సజెస్ట్ చేయలేదా, లేదు బాగుంటుంది ఏదైతే కమాన్ వెళ్ళు, తిడితే తిట్టాడు ఆల్రెడీ, ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసి, లేకపోతే గాల్లోకి వదిలేసే వాటిని ఎవరన్నా కూడా కోపం తెచ్చుకున్నా కూడా అని చెప్పేవాళ్ళు ఉంటే వేరేలా ఉండేది. కానీ నిజంగానే కదా మహేష్ గారు, అలా ఎంత హ్యార్ష్గా అయినా ఏదైనా ఒక గైడెన్స్ అనేది మనకి ఖచ్చితంగా ఉండాలి. ఏదో పేరెంట్స్ రూపంలోనో లేకపోతే ఇంకేదన్నా మన వర్క్ ప్లేసెస్లోనో. అంటే అంత హెల్దీ ఎన్వైరన్మెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేది రాంగ్ వర్క్ ప్లేసెస్లో. అంటే లైఫ్లో ఒక కోట్ ఉంటుంది, అంటే తెలుగులో కరెక్ట్ చెప్పాలంటే, కష్టపడడం నేర్చుకుంటే మనకి లైఫ్లో కష్టం వచ్చినా హ్యాపీగానే ఉంటుంది, సుఖం వచ్చినా ఇంకా హ్యాపీ. అదే మనం హ్యాపీగా సుఖంలో బతికినప్పుడు కష్టం వచ్చింది అనుకోండి, ఆ కష్టాన్ని ఫేస్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఆ టైంలో నాకు ఇబ్బందిగా ఉన్నా, ఆయన తిట్టినా కూడా ఏం కాదురా నేను వెళ్ళిపోయి ఉంటే అసలు వేరే లెవెల్లో ఉండేది అనమాట. సో ఎప్పుడైతే నేను కంఫర్ట్ చూసుకున్నానో,
అమ్మా ఇది కాదు కంఫర్ట్ జోన్ అనేది. వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే అరే ఎలాంటి వ్యక్తి దగ్గర నేను వదిలేశాను ఛాన్స్, ఎలాంటి వ్యక్తి దగ్గర వదిలేశాను నేను ఛాన్స్ అనేది తలుచుకున్నప్పుడల్లా బాధేస్తుంది. కానీ ఏంటంటే మా కోసం ఒకటి మణిశర్మ గారి సాంగ్ ఏదైనా పాడి వినిపిస్తారు? మణిశర్మ గారికి వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఈ సాంగ్, ఆయనకి బాగా నచ్చిన సాంగ్. ఆయన ఎప్పుడు అడిగినా కూడా ఆల్మోస్ట్ ఆల్ పాడాలనుందిలో కూడా ఆయన ఈ సాంగ్ ప్లే చేశారు, ఆయన కీబోర్డ్ మీద ప్లే చేశారు. నాకు కూడా బాగా ఇష్టమైన సాంగ్, అంటే బాలుగారు మణిగారు కాంబినేషన్లో. స్వప్న వేణువేదో సంగీతమాల పెంచి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే జోడైన రెండు గుండెల ఏకతాళమో జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో లేలేత పూల బాసలు కాలేవా చేతిరాతలు స్వప్న వేణువేదో సంగీతమాల పెంచి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే నీదే ప్రాణం నీవే సర్వం నీకై చేసా వెన్నెల జాగారం ప్రేమ నేడు రే పగలు హారాలల్లే మల్లెలు నీ కోసం కోటి చుక్కలు అష్టదిక్కులు నిన్ను చూచువేళ నిండు ఆశలే రెండు కన్నులై చూస్తేనే రానా కాలాలే ఆగిపోయినా గానాలే మూగబోవునా స్వప్న వేణువేదో సంగీతమాల పెంచి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే. సూపర్ మహేష్ గారు. మణిగారికి ఇష్టమైన బాగా ఇష్టమైన సాంగ్ అది. ఆయన వన్ ఆఫ్ ద ఫేవరెట్. ఆయనకి మెలోడీస్ అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా ఆయన ఫాస్ట్ బీట్ సాంగ్స్ మా సాంగ్స్ చాలా చేస్తున్నారు. ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ టైంలో మేము కొన్ని సాంగ్స్ అని తీసుకెళ్ళి అడిగాం, సార్ ఈ పాటలు మీరు పాడండి సార్ మేము ప్లే చేస్తాము అని అడిగితే, ఎందుకే అవన్నీ చెత్త పాటలు డబ్బా పాటలు అవన్నీ సార్ అట్లాంటి సార్ హిట్ సాంగ్స్ కదండి. ఏ పాటలు అని అంటే లక్స్ పప లంచ్కి వస్తామండి. ఏం పాట అది? అది పాటే కాదన్నారు. అదేంటి సార్ హిట్ సాంగ్ కదా, సూపర్ హిట్ సాంగ్ అంటే, ఇప్పుడు నా ప్రోగ్రాము నా ఇంటర్వ్యూ ఉన్నప్పుడు నాకు నచ్చిన పాట ఏంటన్నారు. నాకు ఫేవరెట్ సాంగ్ అని కదా నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు, నా ఫేవరెట్ సాంగ్ ఇవి, అది నా ఫేవరెట్ సాంగ్ కాదన్నారు. ఇంకోటి చెప్తా, అది కూడా నా ఫేవరెట్ సాంగ్ కదా సార్, మీ ఫేవరెట్ సాంగ్ చెప్పండి సార్ అంటే ఆయన ఒక్కొక్క సాంగ్ చెప్పుకుంటూ వచ్చారు అన్నమాట. దాంట్లో ఫస్ట్ సాంగ్ ఇది. ఇంకొక సాంగ్ రాజకుమారులో ఒక సాంగ్ ఉంటుంది, ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు వద్దులే తాననా తాననా నాననా ఏ రాయబారాలు సాగే చలిలో. ఈ సాంగ్ ఆయనకి బాగా ఇష్టం. దేవిపుత్రులో ఒక సాంగ్ ఉంటుంది, ఆకాశంలో నీ చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా సాగరమా ఈ సంబరమా. ఆయనకి వన్ ఆఫ్ ద ఫేవరెట్ సాంగ్స్ ఇవన్నీ. నాకు మనసుకు నచ్చిన పాటలయ్యా, నా ఇంటర్వ్యూని వచ్చి మీరు నా పాటలు కాకుండా నాకు నచ్చినవి కాకుండా మీరేమో చెప్తా అంటే అని చెప్పని అలా ఒక్కొక్క సాంగ్ ఆయన దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే ఆ కంపోజిషన్ వెనుక ఎలా వచ్చింది ఈ సాంగ్ అనేది చెప్పుకుంటూ వచ్చారు. ఇలాంటి పాటలు కోకళ్ళు. సో అందుకే నేను ఎవరిని అడిగినా చెప్తాను, నేను మణిశర్మ గారికి ఏకలవ్య శిష్యుడిని అని. ఆయన దగ్గర శిష్యుడిని అయ్యే ఛాన్స్ పోగొట్టుకున్నా కూడా, సో ఈ రోజుకి నేను మణిశర్మ గారు ఏకలవ్య శిష్యుడిని అని చెప్తాను. ఎందుకంటే ఆయన మ్యూజిక్ అంటే పిచ్చి. ద వే హీ డూ అంటే ఒక మెలడీని ఒక ఫాస్ట్ బీట్ని రెండింటిని బ్యాలెన్స్ చేసి, అంటే ఎక్కడా ఎక్కువ తక్కువ కాకుండా అలాంటిది అన్ని సూపర్ హిట్స్ ఇచ్చారు ఆయన. కాబట్టి ఆయనకి పేరు పెట్టారు ఆల్రెడీ, ఆయన మెలోడీ బ్రహ్మ మణిశర్మ అని చెప్పాను. సో ఖచ్చితంగా ఆయన ఇన్ఫ్లుయెన్స్, అంటే ఆయనతోటి వర్క్ చేయకపోయినా కూడా ఆ తాలూకు అన్నీ కూడా ఉన్నాయి. సో నేను ఫర్దర్ చేసే ప్రాజెక్టుల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది ఎక్కడో ఒక మార్క్.
మణిశర్మ గారు ఆ తర్వాత ఎప్పుడైనా అంటే మీకు అవకాశం రాలేదా అంటే ఎప్పుడైనా కూడా అంటే మీ లైఫ్ లో ఒక ఎయిమ్ ఏంటి ఈ మిస్టేక్ ని మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా ఆయన కనబడితే ఏమి ఇచ్చారని తర్వాత 2-3 సార్లు కలిసాను నేను ఆయన్ని. సో వేరే ఒక షోలో కలిసాను. కలిసినప్పుడు మాట్లాడారు, ఏయ్ మహేష్ హౌ ఆర్ యూ అని. అంటే తర్వాత ఇంకెప్పుడు అడగలేదు. తర్వాత ఇంకెప్పుడు దాని గురించి సందర్భం గుర్తుందో లేదో తెలియదు, బట్ ఎప్పుడు ఆ టాపిక్ రాలేదు. సో ఏ సందర్భంలో కలిసామో ఆ సందర్భంలో అప్పుడు ఏం మాట్లాడాలో అదే మాట్లాడాము అంతే. తర్వాత మాట్లాడదా రా సరదాగానే ఫోటో దిగాము, అయిపోయింది, వచ్చాము. ఆయన పని అయిపోయిన తర్వాత ఆ షూటింగ్ ఏదో అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాము. అదంతా జరిగిపోయింది. యాక్చువల్గా ఈ దేని గురించి అడిగితే ఒక చిన్న అంటే ఆయన ఇన్సిడెంట్ గుర్తొచ్చింది షేర్ చేసుకోవడానికి. జీ సరిగమపాకు వర్క్ చేస్తున్నప్పుడు ఆయన సాంగ్స్ ఒక స్పెషల్ ఎపిసోడ్ మణిగారిని సెమీఫైనలిస్ట్కి ఆయన్ని స్పెషల్ జడ్జిగా ఇన్వైట్ చేసాం. కోటి గారు, రమణ గోగుల్ గారు అండ్ సునీత గారు యాంకర్. సో ఆయన్ని పిలిచాం. పిలిచినప్పుడు ఏంటంటే ఆయన సాంగ్స్ అన్నీ పాడిస్తున్నాం, మెలడీస్ ఆయనకి నచ్చిన పాటలు కూడా ముందే ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆయన పాటలు మెలడీస్ ఏమని అన్నీ రాసి మొత్తం ఎవరికి వాళ్ళందరికీ కాంపిటేటివ్లో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసాం పాటలన్నీ. సో ఆయన ఏం చేశారంటే, అరే నాకు ఇష్టమైన పాట ఓన్లీ పల్లవి ఒకటే పాడారు మీరు, ఇప్పుడు నేను పాడాను కదా ఎందుకు ఈ ప్రాయం రాజకుమారులోది. ఆయన ఏం అడిగారంటే సింగర్ని, ఈ పాట చరణం వచ్చా అని అడిగారు. చరణం వచ్చా అనగానే అందరూ ఎవరికి వాళ్ళు మోహన్ చూసుకున్నారు. ఆ సింగర్ ఏమో పల్లవే చెప్పారని పల్లవే నేర్చుకొచ్చింది. ఎవరు అడిగితే ఎవరు అని సునీత గారిని అడిగారు. సునీత ఆ పాట వచ్చు కదా అది పాడాను. సార్ అది యాక్చువల్గా లిరిక్ కాదు అనగానే ఈ పక్కన ఎవరని అంటే అధ్యక్ష నేను అని. సో అక్కడే పక్కనే ఉన్నా, నేను పాడానని. సో ఆ చరణం పాడి అక్కడ వినిపించా. అంటే ఆ సెట్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, సరే సునీత పాడుతుంది ఇప్పుడు అది ఆ చరణం అంటే ఆ టైంకి వెళ్ళి సో ఆ చరణం పాడి వినిపించా అక్కడ. అప్పుడు ఒక చరణం తెలియదు, ఓన్లీ పల్లవి వరకే కదా పాడేసామన్నారు, అయిపోయింది ఆయన సాంగ్స్ లిస్ట్లో అని చెప్పని వదిలేసాము. అప్పుడు ఈ సో హ్యాపీ అనమాట. అరే భలే గుర్తుపెట్టుకున్నారు ఆ పాట నువ్వు, అసలు ఇక్కడ ఎవరికి గుర్తులేదు ఆ చరణం. ఎందుకంటే ఆ పాట అది ఎవరికి గుర్తులేదు దాంట్లో రాజకుమారుడు సినిమాలో. అది నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే ఆయన అడిగిన వెంటనే వెళ్ళిపోయి ఆయనకి చరణం కూర్చాడు. అంటే నాకు లిరిక్ గుర్తుంటుంది, ఇప్పుడు మనం చూస్తే కానీ నేను లిరిక్ పాడలేను. తానానే తానానే తానాననే తననానే నానానే తానాననే తానాననే తానానే బాధే కదా ప్రేమంటే నీతో నేనే తోడుంటే ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు. ఐఎమ్ సో హ్యాపీ ఆ రోజు, ఆ ఎపిసోడ్ జరిగిన రోజునే. అంటే నేను వర్క్ చేయకపోయినా ఆ మూమెంట్లో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆ టైంకి ఆయన అడిగిన పాటని నేను చెప్పగలిగాను అనేది అదొక మంచి మూమెంట్ జీ సరిగమప టైంలో. అంటే యాజ్ ఏ ఇప్పుడు సింగర్గా ఇదవుతున్న టైంలో మ్యూజిక్ డైరెక్టర్గా ఎప్పుడు మీరు ఇటు కన్వర్ట్ అంటే ఏ సందర్భంలో వచ్చింది మీకు ఐడియా? నేను చెప్పాను కదా మన కమలాకర్ గారు బ్రదర్, ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు సో ట్రాక్స్ పాడేవాడిని. సో ఆయన చేసే సినిమాలకి కొంతవరకు వచ్చి సినిమాల గురించి తెలియదే ఉంది, రిలీజ్ అయినా ముందుకు రాకుండా సగం అయిపోయిన సినిమాలు చాలా ఉంటాయి. అలా పాడుతూ ఉండేవాడిని. బట్ ఆ టైంలో చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటంటే, అప్పట్లో కొన్ని రోజులు నేను ఆయన దగ్గర వెళ్తున్నా కూడా కీరవాణి గారి దగ్గర పాడేవాడిని వెళ్ళి, అంటే ట్రాక్స్ కోరస్లకి వాటిలన్నిటికీ పాడేవాడిని. ఆయనతో వెళ్ళి అక్కడ జర్నీలో ఇంకా బయటికి ఎక్కడ వెళ్ళలేదు. ఆ టైంలో అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ తెలుసు నాకు. కీరవాణి గారు తెలుసు పరిచయం, ఎందుకంటే నేను వర్క్ చేసినప్పుడు కీరవాణి గారితో వర్క్ చేశాను. ఆర్పి పట్నాయక్ గారు మంచి హిట్ సాంగ్స్ చేస్తున్నారు, మూవీస్. చక్రి గారు మంచి మూవీస్ చేస్తున్నారు, గంటాడి కృష్ణ. ఆ టైంలో వందే మాతరం శ్రీనివాస్ గారు, వాళ్ళందరి దగ్గర కోరస్లు ఇవన్నీ పాడేవాడిని. అలా ఏమైందంటే అది కూడా ఇంకొక రకమైన నేను చేసిన మిస్టేకే. అంటే ఇక్కడ మనం పాడుతున్నాం కదా, సో ఊరికి అటు ఇటు తిరుగుతున్నాం అని చెప్పని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రై చేయలేదు నేను. మేబీ నేను అడిగితే ఒక పాట పాడించి ఉండేవాళ్ళు, ఆర్పి గారు కానీ చక్రి గారు కానీ. ఏదో ఒక సినిమాలో ఒక ఛాన్స్ అనేది ఖచ్చితంగా వచ్చేది నాకు. రవివర్మ నేను ఫ్రెండ్స్ ఇద్దరం, ఉషా, నిత్య సంతోష్ని, మల్లికార్జున్, మేమంతా ఒక బ్యాచ్. ఆ టైంలో వెళ్ళి అడుగుంటే ఇచ్చేవాళ్ళు.
బట్ ఎందుకు సమూహం నేను ఇంకా అటువైపు వెళ్ళలేదు ఎవరిని. ఏదో ఎంతవరకు వెళ్ళాలో ఎంతవరకు ఉండాలో ఉండి వచ్చేసినట్టు అలా వచ్చేసడం వల్ల ఏమైందంటే నాకంటూ ఒక ఇండిపెండెంట్గా ఒక సింగర్గా పాడే ఛాన్స్ అనేది రాలేదు. కొన్ని వచ్చిన ట్రాక్స్ వరకు ఉండిపోయి పాడిన పాటలు ట్రాక్ ఉండి ఫైనల్కి వెళ్ళిన తప్ప అది మళ్ళీ ఏదో ఒక రీజన్స్ ప్రొడ్యూసర్ వల్ల డైరెక్టర్ వల్ల ఎక్కడో ఒకటి ఆగిపోయి అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళకుండా ఉండిపోవడం వల్ల ఆయన జర్నీలో ఆయనతో ఆల్మోస్ట్ 11.5 years నేను జర్నీ చేశాను ఆయనతో అసోసియేట్గా. ఆ టైంలో చాలా వర్క్ నేర్చుకున్నాను. చెన్నైలో కానీ ముంబైలో కానీ వెళ్ళినప్పుడు మ్యూజిషియన్స్ తోటి ఎలా చేయాలి ఇవన్నీ వర్క్ నేర్చుకున్నాను. బట్ ప్రియుడు సినిమా ఆయన చేసిన లాస్ట్ మూవీ యాక్చువల్గా యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా మోహన్ జోన్ ఆయన చేసింది. ఆ తర్వాత ఆయన హీ లెఫ్ట్ ఇన్ టు ద ఇండస్ట్రీ. ఆయన ఇంకా నాకు హిట్ రాదేమో, నేను ఇంకా మళ్ళీ వెళ్ళలేను అనే ఒక చిన్న ఇదితో, ఎందుకంటే లాంగ్ ఇయర్స్ నేను మ్యూజిక్ డైరెక్టర్గా అవుదాం సక్సెస్ అవుదాం అని చేశాను. బట్ సమ్ రీజన్స్ ఆయన క్విట్ అయిపోయారు ఇండస్ట్రీ నుంచి. ఆ టైంకి ఇంకా నేను బయటకు వచ్చేసి ఐ స్టార్టెడ్ మై జర్నీ. సరే మనం సింగర్గా వెళ్దాం అనుకుని చాలా ప్రయత్నాలు చేసాం అలెగ్జాండర్ లాగా. సర్లే ఇప్పుడు ఏం చేద్దామంటే మ్యూజిక్ డైరెక్షన్లోకి వెళ్దాము అని నెక్స్ట్ బయటికి రాగానే ఆయన నుంచి ఒక ఆల్బమ్ చేశాను, అయ్యప్ప స్వామి ఆల్బమ్ ఒకటి. దానికి ఫస్ట్ టైము పచ్చామధు కెమెరామెన్. సో తను జీ సరిగంపాకి సో మెయిన్ కెమెరామెన్గా ఉండేవాడు డిఓపి అప్పుడు. సో తను బాగా తెలుసు ఎప్పుడు అన్న అని పిలుస్తుండేవాడు, అనే మనం చేయాలని. అలాగ ఫస్ట్ టైం తను గురుస్వామి తనకి ఏంటంటే ఒక ఆల్బమ్ చేయమని అడిగాడు. అలాగ మ్యూజిక్ డైరెక్టర్గా ఒక డివోషనల్ ఆల్బమ్ తోటి మై జర్నీ స్టార్ట్ అయ్యాడు. అక్కడి నుంచి మ్యూజిక్ డైరెక్టర్గా స్టార్ట్ అయ్యాడు. అలా అయ్యి నెమ్మదిగా ఇంకా చాలా ఉంటాయి, ప్రూవెన్ ఫ్యాక్టర్లో చాలా ఉంటాయి. ఎందుకంటే ఒక జర్నీ ఒక వదిలేసి ఇంకో జర్నీలోకి వచ్చాము, ఇంకో దాంట్లోకి వచ్చాము. ఈవెన్ రెండు మ్యూజిక్ ఒకటైనా మ్యూజిక్ డైరెక్టర్గానే కానీ మళ్ళీ ప్రూవెన్ ఫ్యాక్టర్, నువ్వు ఎలా చేస్తావు, నువ్వు ఎలా ఉంటుంది అనేది అలా చేసుకుంటూ ఆల్బమ్స్ ఒక్కొక్కటి డివోషనల్ ఇలా చేసుకోవడంలో అక్కడ మ్యూజిక్ డైరెక్టర్గా అయ్యాను. ఆ మ్యూజిక్ డైరెక్టర్గా అయ్యే క్రమంలో నా పేరును కూడా స్క్రీన్ నేమ్ను కూడా చేంజ్ చేశాను అప్పుడు. అంటే ఈ పాత వాసన ఇదంతా కొంచెం తీసేసి కొత్తగా లెట్స్ ట్రై అనేది. అప్పుడు నా పేరు మహేష్ బాబు అని ఉండేది బిఫోర్ ద మ్యూజిక్ డైరెక్టర్. ఆ తర్వాత ఏం చేశానంటే దాంట్లోంచి బాబు తీస్తున్నాను. ఆల్రెడీ ప్రిన్స్ మహేష్ బాబు ఉన్నాడు ఆయన. ఇక మనం ఎంత కొట్లు మనకి వర్కౌట్ కాదు ఇక్కడ. ఎందుకంటే మనకంటూ ఏదైనా ఉండాలి అంటే సంథింగ్ న్యూ ఏదైనా ఉండాలని చెప్తాను. యాక్చువల్గా నాకు హనుమాన్ పట్టు ఎక్కువ ఉందంటారు. చిన్నప్పుడు నా పేరులో హనుమంతుడి పేరు కూడా పెట్టాలి అని అనుకునేది కుదరలేదు. బట్ ఏం చేశానంటే ఇలా కాదని చెప్పని ఆయన 108 నేమ్స్లోంచి వెతికితే ధీరా అని ఒకటి వచ్చింది. ఓహో, ధీరా అనేది హనుమంతుడికి వన్ ఆఫ్ ద నేమ్ 108 నేమ్స్లో అని ఏం చెప్పానంటే ఆ బాబు తీసేసి మహేష్ పక్కన ధీరా యాడ్ చేసుకున్నాను. మహేష్ ధీరా అని నా స్క్రీన్ నేమ్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా మహేష్ ధీరా అని పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇఫ్ యూ సెర్చ్ ఇన్ ద గూగుల్ మహేష్ ధీరా అనేది నా ఒక్కడిదే వస్తుంది, ఇంకెవడు రాదు. నా తర్వాత రామ్ చరణ్ మగధీర వస్తుంది. సో ఇదేదో బాగానే ఉంది యూనిక్గా సో పేరు. సో అట్లాగా చేశాను. అంటే దాంతోపాటు ఒక ధైర్యం కూడా, సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా ముందుకెళ్ళినా వెనక్కి వెళ్ళిపోయినా ధైర్యం అనేది ఒకటి ఇస్తాడు ఈయన, మన పేరులో ఉంది కాబట్టి అని. అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ ఈ జర్నీ. సో స్క్రీన్ నేమ్ మహేష్ ధీరా అనేది ఫిక్స్ చేసుకుని ఇప్పుడు ఆ స్క్రీన్ నేమ్ మీదే సో నా మ్యూజిక్ జర్నీ అవుతుంది. మీరు కంపోజ్ చేసి లిరిక్స్ అది కూడా మీ ఓనేనా? రీసెంట్గా రిలీజ్ అయిన ఒక సాంగ్, ఒక సాంగ్ అంటే ఒక మూవీ ఒకటి చేశాను. బట్ దాంట్లో 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, ఇంకా 3 సాంగ్స్ అవ్వాలి. సో మేబీ సో వెరీ సూన్ విల్ బి రిలీజ్డ్. అందరూ పాడారు, ఆల్మోస్ట్ సింగర్స్ అందరూ. హేమచంద్ర పాడాడు ఒక సాంగ్, ఉషా ఒక సాంగ్ పాడింది, అనుదీప్ పాడాడు, అండ్ రోహిత్ పాడాడు, అండ్ రేవంత్ పాడాడు. దాంట్లో వీళ్ళందరూ పాడారు దాంట్లో సాంగ్స్. మనీషా ఎర్రబత్తిని పాడింది. దాంట్లో ఒక మంచి మెలడీ సాంగ్, నాకు బాగా ఇష్టమైన సాంగ్ అది. ఆ పాట ఇంకొంచెం బాగా రిలీజ్ అయ్యి దాన్ని ఇంకా ప్రమోషన్ బాగా చేస్తుంటే ఇంకా బాగా తెలిసి ఉండేది. చిన్న సినిమానే. బట్ ఇప్పుడు నేను ఇంకో సినిమా ఒకటి చేస్తున్నాను. సో ఆ సినిమా అయిన తర్వాత మేబీ ఆ పాట కూడా బయటకు వస్తుందేమో తెలియదు. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. సో ఖచ్చితంగా ఈ సంవత్సరం అయితే సో మ్యూజిక్ డైరెక్టర్గా ఒక మంచి బ్రేక్ వస్తుందని ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్.
ఎందుకంటే సో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ జనాలకి ఎలాంటి పాటలు కావాలి, సో మోర్ క్యాచీ సాంగ్స్ దే నీడ్. అంటే ఇలా వినగానే అబ్బాయి ఇదేదో భలే ఉంది, సో మళ్ళీ అట్లీస్ట్ హమ్ చేసుకునేలా ఉండాలి మనం కంపోజ్ చేసిన పాట. అలాగే ట్రై చేస్తున్నాను. సో త్వరలో ఆ పాటలు కూడా వస్తాయి. వచ్చిన తర్వాత సో మీడియా అందరూ కూడా సో విని, సో మహేష్ ధీరా కంపోజిషన్ ఎలా ఉంది, మహేష్ ధీరా జర్నీలో సో ఈ జర్నీకి జస్టిఫికేషన్ ఈ పాటల ద్వారా ఇచ్చాడా లేదనేది అందరికీ తెలుస్తుంది. అంటే బిఫోర్ రిలీజ్ అయిన పాటలు అది ఒక పాట పాడి వినిపిస్తారా? సొగసరి అందాలెన్నో గడసరి భావాలెన్నో మరి మరి మురిపించేనే ఈ వంపుల్లో, సరిగమ పాటే వింటూ పదగతిలో నేనుంటే గలగల సవ్వడి మ్రోగే నా గుండెల్లో, సోగ కళ్ళ చేపాంత ఓర చూప ఇంతలోనే విరుపా, ఏ పోగుంది పంట చేతికొచ్చేనంట కోతకొచ్చేదెప్పుడంట, ఆహా ఓహో ఏ మౌదం కంటూ ఉంటే ఆనందం, ఏదో ఏదో ఈ బంధం చెప్పాలంటే ఒక గ్రంథం, మనసు పడే వలపుల మలుపులలో రాచిలక. సూపర్. ఇది ఎవరు రాశారండి లిరిక్స్? ఇది రవీంద్ర పెండ్యాల్ అని రాశారు. చాలా బాగా వచ్చింది పాట. సో కాన్సెప్ట్ వైజ్గా మంచి లవ్ థీమ్ సాంగ్. హేమచంద్ర కూడా అంతే బాగా పాడాడు. అంటే తన ఎఫర్ట్, తన వాయిస్ కరెక్ట్గా సూట్ అయింది, అంత బాగా ఎఫర్ట్ పెట్టి పాడాడు. బట్ ఇలాంటి పాటలు ఇంకా ఇంకా చెయ్యాలి, చాలా ఉన్నాయి. నిజం చెప్పండి, ఈ పాట కంపోజిషన్ మీరు మనిషిని గారిని దృష్టిలో పెట్టుకునే చేస్తుంటారు కదా? అంటే మీరు ఆర్కెస్ట్రేషన్ మీరు వింటే సో లైవ్ దీంట్లో అన్నీ కూడా అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎక్కడో అంటే నా ఇది మహేష్ ధీరా అనేది నా ఒరిజినాలిటీ ఉండాలి, ఎట్ ది సేమ్ టైం ఒక మెలడీ అనేది కూడా ఉండాలి అని చెప్పాను. సో రీసెంట్గా చేసిన ప్రాజెక్ట్లో కూడా ఆయనతో వర్క్ చేసిన టెక్నీషియన్స్ వర్క్ చేశారు. ఇప్పుడు నేను లేటెస్ట్ ప్రాజెక్ట్లో సో వాళ్ళు అయిపోయిన తర్వాత, రికార్డింగ్ అయిపోయిన తర్వాత వచ్చి చెప్పెళ్ళారు అనమాట, ధీరా చాలా బాగుంది, చాలా బాగా చేసావు, మీ గురుగారు లాగా సో ఇటు మెలడీని ఇటు మాస్ బీట్ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఎక్కడా క్వాలిటీ తగ్గకుండా చేసావు, జస్ట్ కీప్ ఇట్ అప్, ఖచ్చితంగా నీకు మంచి పేరు వస్తుంది అని చెప్పారు. సో ఆయనతో పాటు ఇప్పుడు చేస్తున్న వన్ ఆఫ్ ద టాప్ మ్యూజిషియన్స్లో వాళ్ళు, సో వాళ్ళు ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న దానికి ప్రాజెక్ట్ వర్క్ చేశారు. సో రియల్లీ హ్యాపీ అనమాట. అంటే ఆ కాంప్లిమెంట్ అనేది, ఎందుకంటే వాళ్ళు ఆయనతో చాలా కాలం వర్క్ చేశారు. మణిశర్మ గారితో ఆల్మోస్ట్ ఆల్ ది వర్క్ ఒక 50-70 మూవీస్కి వర్క్ చేశారు లైవ్ మ్యూజిషియన్స్. సో వాళ్ళు ఇప్పుడు నేను చేసే ప్రాజెక్ట్కి వర్క్ చేశారు. సో ఆ టైం డ్యూరింగ్ ద రికార్డింగ్ టైంలో ఆ కాంప్లిమెంట్ ఇచ్చేటప్పటికి నాకు మళ్ళీ హ్యాపీగా అనిపించింది అనమాట. సో మణిగారు ఇది నువ్వు మర్చిపోవద్దు, నువ్వు దాన్ని అలా కంటిన్యూ చేయి అని చెప్పాను అన్నారు. రెండింటిని బ్యాలెన్స్ అయ్యి, ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి ఎంత బీట్ ఉన్నా సరే ఆ మెలోడీ అనేది ఉండాలి. సో అదే సోల్, అదే ప్రాణం. కాబట్టి ఏది ఎక్కువైనా కూడా కష్టం, ఏది తక్కువైనా కూడా కష్టం. యూ హ్యావ్ టు బ్యాలెన్స్డ్ మెలోడీని, ఆ బీట్ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తే ఖచ్చితంగా యూ విల్ బీ ద హిట్ మ్యూజిక్ డైరెక్టర్ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. లెట్స్ సీ భగవంతుడు ఏం ప్లాన్ చేస్తుంటాడు. నిజంగా అంటే ఇది వరకు పాట వినాలి అని అంటే ఖచ్చితంగా దానికి సోర్స్ సినిమానే అయి ఉండాలి. కానీ అలా కాకుండా ఇప్పుడు సోషల్ ప్లాట్ఫామ్స్ బాగా పెరిగిపోవటం, ఎవరి ఓన్గా వాళ్ళు సాంగ్స్ కంపోజ్ చేయడం, ఇది చాలా ఎక్కువైంది. ఇప్పటి వరకు సినిమాతో సంబంధం లేకుండా డివోషనల్గా కానీ లేకపోతే ఇంకేదైనా ప్రైవేట్ సాంగ్స్ కానీ ఎన్ని కంపోజ్ చేశారు మీరు? నెంబర్ ఆఫ్ సాంగ్స్ దగ్గర ఒక 200 సాంగ్స్ వరకు చేశాను. సో డివోషనల్ డిఫరెంట్ జానర్స్ అన్నాను, సినిమాకి సంబంధం కాకుండా. బట్ ఏది చేసినా ప్రతి దాంట్లో కూడా ఒక క్యాచ్నెస్ ఉండాలి అనేది మేజర్గా నేను ఫీల్ చేసేది. అంటే ఇప్పుడు నేను నమ్మేది, అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు అందరికీ మ్యూజిక్ వచ్చిన వాళ్ళే ఉండరు. సో కామన్ మ్యాన్కి, కామన్ ఆడియన్కి, కామన్ లిజనర్కి కూడా మన పాట అనేది రీచ్ కావాలి. నేను కంపోజిషన్లో ఫస్ట్ నేను చూసే మేజర్ థింగ్ ఏంటంటే, మన పాట ఒకటైనా బయటకు వస్తే ఫస్ట్ 4 లైన్లు ఇలా వెళ్ళి అలా వచ్చేటప్పుడు మళ్ళీ చెవులు అది తిరుగుతూ ఉండాలి, ఆ ట్యూన్ తిరుగుతుండాలి. అట్లీస్ట్ ఆ లిరిక్తో హమ్ చేయకపోయినా అరే ఇదేదో భలే ఉంది,
తననననననన తనననననననే తననననే ఈ నీలి సంద్రంలో జాబిలి కోసమే ఈ నీల జారే తారే. నేను చేసిన ఇంకొక ఒరిజినల్. సో ఇట్లాగ ఏదో ఒక పాట క్యాచీగా వెళ్ళిపోవాలి, అంటే తొందరగా మనల్ని అట్రాక్ట్ చేయాలి జనాల్ని అనేది ఎక్కువ మోటివ్ నాది. అంటే మనం క్వాలిటీ ఇవ్వాలి, ఎట్ ది సేమ్ టైం ఈజీగా వెళ్ళగలగాలి. అలా వెళ్ళగలిగినప్పుడే మనం ఒక కమర్షియల్ ఇన్ ద సెన్స్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అనేది వాట్ ఐ ఫీల్. అంటే నేను ప్రాక్టికల్గా చూసిన మీదట నా ఎక్స్పీరియన్స్. సో అలా చేస్తే మనం తొందరగా వెళ్ళడానికి ఉంటుంది అనేది. హోప్ఫుల్లీ తీసుకునే డైరెక్టర్స్ కానీ సో వాళ్ళ చాయిస్ కూడా ఉంటుంది. జనరల్గా మనం కొన్ని ఇస్తామని చెప్పినప్పుడు కొన్ని వాళ్ళు తీసుకోకపోవచ్చు, కానీ మేజర్గా నేను ఇచ్చే ప్రతి పాట కూడా నా క్యాచీగా ఉండేలా చూసుకుందాం సింపుల్గా. ఎందుకంటే 3 పాటలు ఉన్నాయి, 4 పాటలు ఉన్నాయంటే 3 పాటలు 4 పాటలు హిట్ చేయాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మేబీ అది మాంటే సాంగా లేకపోతే డ్యూయెటా అనేది కాకుండా ఎవ్రీ సాంగ్ షుడ్ బి క్యాచీ నెంబర్. ఈజీగా వెళ్ళిపోదు. మెలడీ కానీ సిచ్యువేషన్ సాంగ్ అయినా సరే, మాస్ సాంగ్ అయినా సరే, ఏదైనా సరే ఈజీగా వెళ్ళిపోవాలి జనాల్లోకి. అలా వెళ్తేనే గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో సో దెర్ ఈజ్ హండ్రెడ్స్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తున్నారు ఈరోజు. సో యూట్యూబ్ ప్లాట్ఫామ్గా డిజిటల్ పెరిగిపోయింది, చాలామంది వచ్చేస్తున్నారు. సో ఇలా వచ్చినప్పుడు యంగ్ జనరేషన్ అందరూ మిక్స్ అండ్ మ్యాచ్లు అందరూ వస్తున్నప్పుడు సో మనము ఎంత డిఫరెంట్గా ఉండాలి అనేదే నేను ఆల్వేస్ థింక్ చేస్తుంటా. ఎందుకంటే మనం ఈ కాంపిటీషన్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా రేస్లో ఉండాలి. లేదు సార్ మనం చూద్దాంలేండి ఏదో ఇస్తామంటే కాదు, ఇప్పుడు ఏదైతే వస్తుందో దాన్ని అప్డేటెడ్ వర్షన్లో మన పాటలు చేయగలగాలి. సో ఆ విధంగా మ్యాక్సిమం నా వంతుగా నేను ట్రై చేస్తున్నాను. హోప్ఫుల్లీ ఇప్పుడు వచ్చే నెక్స్ట్ సాంగ్స్ మంచి ఆ జనాలందరికీ నచ్చే పాటలే ఉంటాయి. ఒక సింగర్గా మీకు నచ్చిన సింగర్స్ ఎవరు? యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా ఎవరి మ్యూజిక్ డైరెక్షన్ మీకు నచ్చుతుంది, మణిశర్మ గారు కాకుండా? సింగర్గా నాకు నచ్చిందంటే ఇంకా వన్ అండ్ ఓన్లీ బాలు గారు. ఎందుకంటే అసలు పాటలు నేను నేర్చుకోవడం పాడడం మొదలుపెట్టిందే ఆయన పాటలు విని. కాబట్టి ఎస్పీబీ గారు అనేది జస్ట్ లైక్ మై గాడ్. సో ఆయన ఎస్పీబీ అంటే. సో ఇంకా ఆ తర్వాత దెర్ ఈస్ అ డిఫరెంట్ సింగర్స్. చిత్ర గారు అంటే ఇష్టము, ఎందుకంటే బీయింగ్ ఏ మలయాళీ, సో ఆవిడ వాయిస్లో ఉన్న ఫ్లేవర్ కానీ ఆవిడ లాంగ్వేజ్ అర్థం చేసుకుని ఆవిడ పాడిన విధానం కానీ ఎక్స్ట్రాడినరీ. ఇంకా వేరే సింగర్లకి అంత తొందరగా రాదు. సో అంతేకాకుండా పాడేటప్పుడు కూడా నేను ఆవిడని చూశాను, ఆవిడతో వర్క్ చేశాను చిత్ర గారితో. ఎంత హంబుల్గా ఉంటారంటే, అంటే ప్రతి సింగర్ ఆవిడ దగ్గర నుంచి చూసి నేర్చుకోవాలి. సో మేము వర్క్ చేసినప్పుడు ఆవిడ దగ్గర ఒక సాంగ్కి ఆవిడ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఎవరని కాదు, షీ లాస్ట్ ఇంకా ఏమైనా కావాలా మీకు, ఇంకా ఎలా పాడాలి నేను, ఆవిడ అడగాల్సిన అవసరం లేదు. అంటే ఆవిడకున్న ఎక్స్పీరియన్స్కి, ఆవిడ పాడిన పాటలకి, ఆవిడ వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్న ఎక్స్పీరియన్స్కి ఆవిడ లాంటి చిత్రగారు లాంటి ఒక గొప్ప సింగరు అడగాల్సిన అవసరం లేదు. చాలామ్మ ఇది పాటలు ఇది బాగానే ఉంటుంది, యూ కెన్ టేక్ ఇట్ అనొచ్చు. కానీ అంత హంబుల్గా అడుగుతారు, ఇంకేమైనా కావాలా, ఇంకా నేను ఇంకా ఇంప్రూవైజ్ చేయాలని అడుగుతారు. అది నాకు తెలిసి చాలా తక్కువ మందికి ఉంటుంది. 1%, ఓన్లీ 1%. ఇప్పుడు అంటే ఎలా ఉంది, పాడేసాం ఓకే సరే అయిపోయింది చాలు అయిపోయింది అన్ని దాంట్లో వెళ్ళిపోతారు. కానీ వాళ్ళందరూ కూడా అలాగే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు అంత స్టాండర్డ్గా ఉన్నారంటే, శంకర్ మహాదేవన్ గారితో మేము ఒక ప్రియుడు సినిమాలో ఒక సాంగ్ పాడారు శంకర్ మహాదేవన్ గారు. ఆయన వన్ ఆఫ్ ద రోల్ మోడల్ నాకు సింగిల్. ఎందుకంటే ఎంత హై పిచ్ నుండి పాడతారు శంకర్ మహాదేవన్ గారు. ఎందుకు పాడతారంటే ద వే హీ మెయింటైన్ ద వాయిస్. ఆయన ఒక సినిమాకి మోహన్ గారు వర్క్ చేసేటప్పుడు హీ కేమ్ అరౌండ్ 1:30 midnight, 1:30కి వచ్చారు ఆయన పాడడానికి. 1:30కి చేతిలో కురుకురే ప్యాకెట్ తీసుకుని రెడీయా సాంగ్ అని వచ్చారు. అసలు 1:30 టైంకి ఇక్కడ ఉన్న వాళ్ళు మనం నిద్రపోతాం హ్యాపీగా, రెండో జామ్ నిద్రలో ఉంటాం ఆల్రెడీ ఆ టైంకి. అలాంటిది ఆ టైంకి అయినా హై పిచ్ సాంగ్ పాడడానికి వచ్చారు. ఎక్కడో ఉంటుంది పైన వాయిస్, అలాంటి పాట పాడడానికి వచ్చారంటే బికాస్ దే ఆర్ లిజెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రొఫెషనల్ సింగర్స్ వాళ్ళని చూసే నేర్చుకోవాలి మనం. ఇప్పుడు ఇక్కడ పాడుతున్న వాళ్ళది ఏం లేదు పెద్దగా, ఎందుకంటే ఆయన ఏది అడిగినా కూడా హిల్ ట్రై. జనరల్గా మనం అడిగితే లేదు సార్ మాకు అంత రాశారంటాం. మేము ప్రియుడు సినిమాకి ఆయనతో పాడినప్పుడు నేను అక్కడే ఉన్నాను, ఆయనకి లిరిక్ చెప్పాను. సో ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సార్ దిస్ ఈజ్ సిచ్యువేషన్, సో పాట పాడేటప్పుడు ఏంటి అని అడిగారు ముంబై వెళ్ళినప్పుడు శంకర్ మహాదేవన్ గారు. దట్స్ రియలీ ప్రౌడ్ మూమెంట్ అనమాట. పాడేటప్పుడు కన్సోల్లో అక్కడే కూర్చుని ఆయన ఇలాగే చూస్తూ ఆయన పాడేటప్పుడు
అలా చూస్తాను, ఏంటి ఏం పాడుతున్నాడు ఆయన, అసలు రాక్షసుడు అంటారు కదా అట్లాగా. అది ఎక్కడో హైలో ఉంటుంది. ఆయన ఏమన్నారంటే మా మ్యూజిక్ డైరెక్టర్ తోటి, ఏమే నువ్వెక్కడో ఆకాశంలో చేసావు, నువ్వు కీబోర్డ్లో చివరి దాకా ఉంటే ఆ చివరి ఎక్కడో చేసావు నువ్వు, ఆ మనిషి అన్నవాడు ఎప్పుడు అక్కడ పాడ్డు, నువ్వు అక్కడ చేసావు అని అంటే, లేదు సార్ మీరు పాడతారని మీ గురించే మేము చేసాం సార్, మా మోహన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అయినా, లేదు సార్ మీ గురించే చేసాం మేము, మీరు పాడతారని ఆ నమ్మకంతో చేసామంటే, సరే ఓకే లెట్స్ ట్రై కమ్ పాడదామని చెప్పని. ఆ పాడేటప్పుడు మైక్ ముందు ఎలా మెయింటైన్ చేయాలి అంటే యాజ్ అ సింగర్గా నేను అబ్జర్వ్ చేసింది అక్కడ. నేను ₹1,00,00,000 ఇచ్చినా కూడా ఆ ఎక్స్పీరియన్స్ నాకు రాదు. నేను ఎవరికైనా ఇచ్చి సార్ నేను అలా చూస్తా అంటే నేను ఎవరు తీసుకెళ్ళరు. కానీ అంత ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే మైక్ ముందు ఒక హై పిచ్ సాంగ్ పాడేటప్పుడు ఎలా పాడాలి, ఎలా నిలబడాలి, వాయిస్ని ఎలా త్రో చేయాలి, దగ్గరుండి చూసే అవకాశం నాకు కలిపింది ముంబైలో. అంటే లిరిక్ గుర్తులేదు నాకు, తన నాన్న పాడతాను. జనరల్గా ఐఎమ్ పూర్ విత్ లిరిక్స్. ట్యూన్లు అన్నీ గుర్తుంటాయి నాకు, దగ్గర 20,000 పాటలు ట్యూన్స్ అన్నీ గుర్తుంటాయి. ఆల్ దీస్ ఇయర్స్ ఇవన్నీ విన్నామేట, లిరిక్స్ వెంటనే గుర్తురావు. సో బట్ దాన్ని కూడా ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. తననే 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 తానానే తానానే నానే తననే అని ఎక్కడో ఉంటుంది అక్కడ, అది ఆయన పాడేస్తున్నారు అవలీలగా. నేను ఇలా నోరు వెళ్ళబెట్టి చూస్తున్నాను, ఏం సార్ మీరు అసలు గొంత ఇదేమన్నా మీరు అంటే. నిజంగానే కొంతమంది సింగర్ కి హై పిచ్ కి వెళ్ళేప్పటికి వాయిస్ చేంజ్ అయిపోతుంది కదా, అసలు వాయిస్ అనేది క్రాక్ అయిపోతుంది, అసలు క్రాక్ అయిపోతుంది. అంటే మనం టచ్ చేయలేం దాన్ని. మీరు చూస్తే ఉంటుంది ఆల్రెడీ, ఇట్ ఈస్ ఇన్ దేర్ ఆదిత్యలో. సో ఇట్స్ ప్రియుడు సినిమా మీరు చూడొచ్చు, చెలియా చెలియా అని సాంగ్. ఆయన పాడిన దానికి బాగా ప్రిపేర్ అయి ఉండాలి, అంటే మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి, పాడాలి. ఇలాంటి 2 బాటిల్స్ మంచిలు తాగేసి అమ్మా కూల్గా ఓకే అంటే ధైర్యం తెచ్చుకోవాలి ఆల్రెడీ. ఎందుకంటే ఆ హై పిచ్, ఆ దమ్ము అంత పట్టి పాడాలంటే అక్కడ కూడా మళ్ళీ ఆయన గమకాలు పాడతారు పైన. తననే నననే తననే తననే తానానే తననే, ఇది హై పిచ్లో పాడతారు ఆయన. ఇది ఇప్పుడు నేను కంఫర్ట్గా ఉన్న శృతికి చూసి ఇది నేను పాడుతున్నాను, ఆయన శృతిలో హై అన్నమాట అది, ఇంకా ఇంకా అదే లాస్ట్ పీక్. అలాంటి దాంట్లో ఆయన అంత అద్భుతంగా పాడారు. ఆ మెమరీ ఇప్పటికీ నాకు అలా ఉంటుంది. సో అలాంటి సింగర్స్ శంకర్ మహాదేవన్ గారు, హరిహరన్ గారు, అంటే ఒక్కొక్కరిది ఒక కైండ్ ఆఫ్ ఎ వాయిస్, కైండ్ ఆఫ్ ఏ వాయిస్ కల్చర్. వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు, సింగర్స్ దగ్గర నుంచి. సో ముఖ్యంగా వీళ్ళు ముగ్గురు మేల్ సింగర్స్లో, ఫీమేల్లో చిత్ర గారు తర్వాత నెక్స్ట్ శ్రేయా ఘోషల్. సో ఆవిడ కూడా సేమ్ చిత్ర గారు లాగా. నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు శ్రేయా ఘోషల్తో గారు ఒక మంచి పాట పాడించుకోవాలి నేను నా కంపోజిషన్లో అని. ఇంకా బాలుగారి ఎరాలో ఆ టైంలో ఉన్న వాళ్ళలో ఇంకొక డిఫరెంట్ సింగర్ అంటే జానకి గారి వాయిస్ అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఆవిడ పాడినన్ని డిఫరెంట్ జానర్స్ వేరే సింగర్స్ ఎవరు పాడలేదు. ఆవిడ అన్ని రకాలు పాడేశారు. అసలు ఏదైనా సరే, ఆ డివోషనల్ అయినా సరే, ఆ మా సాంగ్ అయినా సరే, ఐటమ్ సాంగ్స్ అయినా సరే, ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ అయినా కూడా ఆవిడ అవలీలగా అసలు ఇలా నిలబడి ఇలా బుక్ పెట్టుకుని పాడేశారు. సో ఇప్పుడున్న సింగర్స్ ఎవరు పాడలేరు ఆవిడలాగా. ఖచ్చితంగా ఛాలెంజ్ చేసి నేను చాలామందితో చెప్తాను. నవ్వింది మల్లిచెండు సాంగ్ ఉంది, నవ్వింది మల్లిచెండు అని మన చిరంజీవి గారి సినిమా, అభిలాష అనుకుంటా. దాంట్లో బాలుగారు పాడుతుంటారు. ఆవిడది కేవలం నవ్వడం ఒక్కటే, టోటల్ సాంగ్లు అంతా నవ్వే. ఇప్పుడంటే మనకి ట్రాక్ రికార్డింగ్ సిస్టమ్ వచ్చింది, అంటే పంచ్ ఒక్కొక్క లైన్ తీసుకుని, అప్పుడు అంతా లైవ్, టోటల్ ఆర్కెస్ట్రా అంతా లైవ్, అందరు లైవ్ ఉంటారు. ఇక్కడ బాలుగారు పాడాలి, ఇక్కడ ఈవిడ ఓన్లీ నవ్వుతూనే ఉండాలి. ఆయన పాడుతుంటారు, ఇక్కడ నవ్వుతూ ఉండాలి. అసలు ఎంత కష్టం అండి, ఎంత కష్టం. మామూలుగా ఏదో ఒకసారి ఏదో జోకేస్తే నవ్వడం వేరు, బాగున్నారు సార్ అనడం వేరు. అలాంటిది పాట మొత్తంలో ఆ పాటకు తగ్గ ఎక్స్ప్రెషన్ని అంత నవ్వుతూ మెయింటైన్ చేయాలంటే అలా ఎవరు పాడరు, అలా ఎవరు పాడలేరు, ఇంకెవరు కూడా పాడరు. సో సచ్ ఎ గ్రేట్ సింగర్ జానకి గారు అంటే. సో ఆవిడంటే కూడా చాలా ఇష్టం. అంటే ఆవిడకున్న వెర్స్టాలిటీ, ఆవిడలో సింగింగ్లో ఉన్న వెర్స్టాలిటీ. సో వీళ్ళందరూ కూడా అద్భుతమైన సింగర్స్. సో వీళ్ళ పాటలు ఎప్పుడు వింటుంటాను. నేను చేసే బెస్ట్ థింగ్ ఏంటంటే నాకు టైం ఉన్నప్పుడల్లాగా
పాటలు వింటూ ఉంటా ఎక్కువ, అన్ని రకాల పాటలు వింటా. అందరి మ్యూజిక్ డైరెక్టర్వి, అందరి సింగర్స్వి, అన్ని రకాల జానర్స్, అన్ని పాటలు వింటుంటా. వినడం వల్ల నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది మనకి. మీకు నచ్చినట్టు మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మణిశర్మ గారు కాకుండా ఇంకెవరు నచ్చుతారు? మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే మా ఇళయరాజా గారు, సో ఆయన కంపోజిషన్, ఏఆర్ రెహమాన్ గారు. అంటే ఒక సింగింగ్ స్థాయిని, కొత్త సింగర్స్ని ఒక హై స్కేల్లో, హై స్టాండర్డ్స్లో తీసుకురావడంలో ఏఆర్ రెహమాన్ గారు. సో అన్డౌట్లీ ఇంకా ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరు. ఇళయరాజా గారిది ఆయన ఒక ఎరా. అంటే ఒక్కొక్క కంపోజిషన్ వైజ్గా ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. సో ఎవరికి వాళ్ళు బెస్ట్. బట్ ఏంటంటే మనకు బాగా నచ్చినవి ఉంటాయి కదా, మనసుకు నచ్చినవి. సో వాటిల్లో ఇళయరాజా గారు అండ్ రెహమాన్ గారు. ఇంకా ఆ తర్వాత అంటే చాలామంది. సో అంటే ఎవరికి వాళ్ళు బెస్ట్. మనం వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అని చెప్పలేము. బట్ ఎవరి కంపోజిషన్ స్టైల్ వాళ్ళది. బట్ ఎవరిది చేసినా ఎండ్ ఆఫ్ ది డే నేను బీయింగ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్, సో నాకంటూ నా స్టాండర్డ్ని, నాకంటూ నా ఒరిజినాలిటీని నేను చూస్తూ నాకు నచ్చిన వాళ్ళది అక్కడక్కడ ఫ్లేవర్స్, అరే భలే ఉంది, ఎక్కడో విన్నట్టుంది, అలా చేసుకుంటూ వెళ్ళాలనేది నా ప్లాన్. మా కోసం ఒకసారి ఇళయరాజా గారి ఫ్లేవర్ ఏదైనా వినిపిస్తారా? మీకు లిరిక్స్ గుర్తున్నవి. ఆయన పాటల్లో అంటే అసలు చాలా పాటలు ఉంటాయి, 1, 2 అని మనం చెప్పలేము. బట్ ఏంటంటే తప్పదు, ఇలా అడిగినప్పుడు ఏదో ఒకటి చూస్ చేసుకొని ది బెస్ట్ సాంగ్ ఒకటి పాడాలి. మీకు నచ్చింది ఏమైనా చెప్పండి, ట్రై చేస్తాను నేను. వయ్యారి గోదారమ్మ సాంగ్ గుర్తుందా మీకు? ఇళయరాజా గారి కంపోజిషన్, బాలు గారి వాయిస్. వయ్యారి గోదారమ్మ ఒళ్ళంతా ఎందుకమ్మ కలవరం, కడలి ఒడిలో కలిసిపోతే కలవరం, ఇన్ని కలలిక ఎందుకో కన్నె కలయిక కోరుకో, కలవరిల్తే కౌగిలింతై వయ్యారి గోదారమ్మ ఒళ్ళంతా ఎందుకమ్మ కలవరం, నిజము నా స్వప్నం ఆహా కలను ఓహో లేను ఓహో, నీవు నా సత్యం ఆహా అవును ఓహో కాను ఓహో, ఊహ నీవే ఆహా ఉసురు కారాదా, మోహమల్లే ఆహా ముసురు కోరాదా, నవ్వేటి నక్షత్రాలు మువ్వల్లి ముద్దడంగా మువ్వ గోపాలు నిరాధిక, ఆకాశ వీణ గీతాలలోన ఆలాపనైనే కరిగిపోన, వయ్యారి గోదారమ్మ ఒళ్ళంతా ఎందుకమ్మ కలవరం, కడలి ఒడిలో కలిసిపోతే కలవరం, ఇన్ని కలలిక ఎందుకు కన్నె కలయిక కోరుకో, కలవరిల్తే కౌగిలింతై వయ్యారి గోదారమ్మ ఒళ్ళంతా ఎందుకమ్మ కలవరం, కడలి ఒడిలో కలిసిపోతే కలవరం. సూపర్ మహేష్ గారు, అదొక ట్రాన్స్ కదా, ఒక అడిక్షన్ లాగా. అంటే పాటలు వింటూ వెళ్తుంటే ఎన్ని పాటలు పెట్టుకున్నా ఇంకా ప్లేలిస్ట్ వస్తూనే ఉంటుంది. అంటే ఇళయరాజా గారి పాటల్లో ఉన్న గమ్మత్ అది. సో బెస్ట్ పాట అదనమాట. ఎందుకంటే ఇంక ఎన్ని ఉన్నా అలా పాటలు వింటుకో ప్లేలిస్ట్ 100, మళ్ళీ 200, మళ్ళీ 100 నుంచి ఇంక 101. అంటే చాలామంది ఏం చేస్తారంటే, అంటే నేను చూసినవి చెప్తున్నాను, లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు కూడా హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాలంటే ఇదివరకు మేము వెళ్ళేటప్పుడు 100 పాటలు ఉన్న సీడీలు ఉండేవి కొన్ని. సో ఇప్పుడు అన్ని పెన్ డ్రైవ్లు వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తానంటే 100 పాటలు ఉన్న మొత్తం అది పెట్టేస్తే వరుసగా లైన్లో వెళ్తూనే ఉంటుంది అనమాట. సో ఆ పాటలు ప్లే చేసుకుంటూ అలా జర్నీ అలా అంటే ఎంత స్మూత్గా వెళ్ళిపోతుందంటే, హైవే మీద కార్ ఎంత బాగా వెళ్తుందో అలా ఎక్కడ కుదుపులు లేకుండా ఆయన పాటలు అలాగే వెళ్తుంటాయి. ఎందుకంటే ఆ కంపోజిషన్లో ఉన్న బెస్ట్ పార్ట్ అది. సూపర్ మహేష్ గారు. సో ఇక త్వరలో మరి మూవీ ఇది రిలీజ్ అవ్వబోతుంది అని అంటున్నాం. అఫీషియల్గా మరి మీడియా పరంగా ఎప్పుడు ఇస్తారనేది చూడాలి. అండ్ ఇప్పుడు వచ్చే అప్కమింగ్ సింగర్స్కి మీ సలహా ఏంటి? అప్కమింగ్ సింగర్స్కి ఇచ్చే సలహా ఏంటంటే, చాలామంది ఇప్పుడు రియాలిటీ షోస్ ద్వారా, డిజిటల్ ప్లాట్ఫామ్స్ నుంచి చాలామంది సింగర్స్ వస్తున్నారు, మంచి సింగర్స్ వస్తున్నారు, మంచి వాయిసెస్ వస్తున్నాయి. బట్ ఏంటంటే కాన్స్టెంట్గా ఈ సింగరు అని చెప్పుకోదగ్గ సింగర్స్ స్టాండర్డ్గా నిలబడడం అనేది జరగట్లే. సో దానికి ఏంటంటే
ఎవరికి వాళ్ళు మల్టిపుల్గా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకునే రేంజ్లో ఉండాలి. వాళ్ళ సింగింగ్ స్థాయి కూడా సో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుండాలి, అన్ని రకాల పాటలు పాడగలగాలి. ఒకప్పుడు సింగర్స్ అంతే మనం అందరినీ కూడా ఇన్ని పేర్లు మనం చెప్పగలుగుతున్నాం. అంటే ప్లేబ్యాక్ సింగర్స్లో సక్సెస్ఫుల్ సింగర్స్ ఎవరు అంటే మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు లేటెస్ట్ వస్తున్న సింగర్స్లో ఒక 1 నుంచి ఒక 6 సింగర్లో 7 సింగర్లో 7 8 మంది చెప్పి 8వ నెంబర్కి మనం ఆగిపోతున్నాం. కానీ దగ్గర ఒక 20 30 40 మంది సింగర్స్ వస్తున్నారు కొత్త వాళ్ళు. ఎవరు పేర్లు ఏంటో ఎవరు పాడింది ఏంటో తెలియట్లేదు మనకి. ఎందుకు తెలియట్లేదు అంటే దీంట్లో 2 థింగ్స్ ఉన్నాయి. రీసెంట్గా ఒక సందర్భంలో ఆల్రెడీ అమ్మాయి ప్లేబ్యాక్ పాడుతున్న అమ్మాయి సో నాతో షేర్ చేసుకుంది, పేరొద్దు, అమ్మాయి షేర్ చేసుకున్న ఒక మూమెంట్. సార్ నేను ఆల్రెడీ ఒక పెద్ద సినిమాలో పాడాను, అంటే నాకంటూ ఒక పేరు తెలిసింది కొన్ని రోజులు జనాలకి, ఈ అమ్మాయి పాట బాగా పాడింది అనేది తెలిసింది. ఆ తర్వాత మళ్ళీ నాకు పాటలు లేవు, మళ్ళీ నేనెవరో ఇప్పుడు మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది సార్, మళ్ళీ నేనెవరు, నేను ఇది పాడాను అని చెప్పుకోవాల్సి వస్తుంది అని చెప్పే అమ్మాయింది. సార్ ఎందుకు అనేది మీరు అడిగిన క్వశ్చనే అమ్మాయి అడిగింది, ఎలా కొత్త సింగర్స్కి అని అంటే. అమ్మాయికి చెప్పింది ఏంటంటే, అమ్మా ఇప్పుడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు ఆల్మోస్ట్ ఒక 6 మంది ఉన్నారు. అంటే పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్స్, లైక్ రెగ్యులర్గా సినిమాలు చేసేవాళ్ళు, కమర్షియల్ హిట్ చేసేవాళ్ళు. కమర్షియల్ హిట్ చేసే మ్యూజిక్ డైరెక్టర్స్ ఎంతమంది కొత్త సింగర్స్ని పాడిస్తున్నారు, ఎంతమంది హిట్ అవుతున్నారు. హిట్ అయ్యే వాళ్ళ దాంట్లో ఒక 4 5 ఉంటారు రెగ్యులర్గా పాడుతూ హిట్ అయ్యేవాళ్ళు. మరి మిగతా ఈ ఉన్న వాళ్ళందరికీ హిట్ సాంగ్స్ పడితే కానీ వీళ్ళు ఎవరో తెలియదు. పాటలు అనేది పాడుతూ ఉంటారు, 100 200 సినిమాలు పైన వచ్చాయి ఓటీటీలో కానీ అన్నిట్లో సినిమాలు అన్నీ వస్తున్నాయి. కానీ సక్సెస్ ఎక్కడుందో సింగర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ డైరెక్టర్ కానీ ఎవరైనా సరే సక్సెస్ ఉన్నప్పుడే వాళ్ళ పేరు బయటకు తెలుస్తుంది. ఎంత టాలెంట్ ఉన్నా సక్సెస్ లేకపోతే వాళ్ళు ఎవరో తెలియదు. సో కాబట్టి ఏం చేయాలి, మీకు ఒక హిట్ సాంగ్ పడాలి. హిట్ సాంగ్ పడాలంటే ఎవరో ఒక మ్యూజిక్ డైరెక్టర్ నీకు ఒక మంచి ఛాన్స్ ఇవ్వాలి, ఒక సాంగ్. అలా ఇస్తే కొత్త సింగర్స్ తెలుస్తారు. చాలా వెర్స్టైల్ సింగర్స్ చాలామంది ఉంటారు. సేమ్ మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా ఏం చేసినా, కోట శ్రీనివాస్ గారు అన్నట్టు మా ఇంటర్వ్యూలో రెగ్యులర్గా చెప్తుంటారు, గుమ్మడికాయ ఎంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి, అలా ఉన్నోడే కోట అని చెప్తుంటారు ఆయన ఇంటర్వ్యూస్లో. అలాగా ఆవగింజంత అదృష్టం కూడా ఉంటే వాళ్ళకి కమర్షియల్ హిట్స్ పడతాయి, వాళ్ళ పేర్లు గుర్తుంటాయి. ఆవగింజంత అదృష్టం ఎవరికైతే ఉందో దే విల్ బి ఇన్ టు ద హిట్ లిస్ట్ ఆఫ్ ఆ హిట్ సాంగ్స్ లిస్ట్లో ఉంటారు. మిగతా వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటారు మేరా నెంబర్ కబాయే కానీ. మేబీ దే ఆర్ వెరీ టాలెంటెడ్, బట్ ఏంటంటే ట్రై చేస్తూ ఉండాలి, వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఉండాలి, వాళ్ళ టాలెంట్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుండాలి. ఎందుకంటే ఇప్పుడున్న డిజిటల్ ఈ మీడియాలో, ఈ డిజిటల్ దాంట్లో యుగంలో ప్రతి సెకండ్కి అప్డేట్ వచ్చేస్తున్నాయి. డిఫరెంట్ వాయిస్లో కూడా చేంజ్ ఓవర్స్ వచ్చేస్తున్నాయి, ఇలా పాడాలి అలా పాడాలి అనేది. ఇదివరకు లేనివి ఇప్పుడు చాలా వచ్చాయి. మరి ఈ కాంపిటీషన్లో వెళ్ళాలంటే యూ హ్యావ్ టు బి యూనిక్. అయితే యూనిక్గా ఉండాలి, అంటే లైక్ ఒక శ్రీరామ్ లాగా సంథింగ్ యూనిక్ వాయిస్. అంటే ఆయన అన్ని పాటలు ఆయన చేత పాడించారు, కానీ ఇట్స్ అ యూనిక్ వాయిస్. ఇప్పుడు రామ్ మిరియాల ఉన్నారు, సచ్ ఎ యూనిక్ వాయిస్. అంటే ఇలా వినగానే ఇది రామ్ మిరియాల అని గుర్తుపడతారు. ఇప్పుడు మంగ్లీ ఉన్నారు, మంగ్లీ వినగానే ఇది మంగ్లీ పాట అని గుర్తుపడతారు. అలాగా అయితే అలాగా కంప్లీట్ యూనిక్ అయి ఉండాలి. ఆ వాయిస్ వినగానే వీళ్ళు అనేది గుర్తులాగా ఉండాలి. లేదు ఫుల్ ఫ్లెడ్జ్డ్ సింగర్లా ఉంటే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద సక్సెస్. ఒక కమర్షియల్ సక్సెస్ ఉన్న పాట నీకు రావాలి. అది పెద్ద సినిమానా చిన్న సినిమా అనేది మనం చెప్పలేం, కానీ ఏదైనా సరే అలాంటి పాట కనుక ఆ సింగర్కి వస్తే ఖచ్చితంగా వస్తారు. కానీ వాళ్ళు చేయాల్సింది మాత్రం చేస్తూ ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే, అయ్యో మాకు తెలియదు సార్, మా పాటలు తెలియదు, మేము షోస్ చేస్తున్నాము, అక్కడ పాడుతున్నాము ఇక్కడ పాడుతున్నాము, కానీ సింగర్గా ఉంటున్నాం, కానీ ప్లేబ్యాక్ సింగర్గా నేను జనాలకు తెలియట్లేదు అని అంటే, సో మేజర్గా ఉన్న ఇబ్బంది, ప్రాక్టికల్ ఇబ్బంది ఇదే. వాళ్ళకంటూ ఒక సక్సెస్ రావాలి, ఒక హిట్ రావాలి. సో అలాంటి సింగర్స్ అందరూ కూడా మేబీ భవిష్యత్తులో వాళ్ళకి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటారు. సక్సెస్ఫుల్ సాంగ్స్, హిట్ సాంగ్స్ రావాలి ఫస్ట్. ఎందుకంటే ఇండస్ట్రీ ఏదైనా సరే సక్సెస్ ఉన్నవాడిని గుర్తిస్తుంది. మొట్టమొదటిలో ఫస్ట్ సీట్ వేసేది సక్సెస్ ఉన్నవాడికి సీట్ వేస్తుంది, కమర్షియల్ హిట్ ఉన్న వాళ్ళకి సీట్ వేస్తుంది. నువ్వు ఎంత టాలెంట్ అనేది సెకండరీ, బట్ యూ ప్రూవ్, సక్సెస్ అవ్వు, ఆ తర్వాత నీ వెనకాల మేము పడతామంటుంది ఇండస్ట్రీ. కాబట్టి దాన్నే ఫాలో అవ్వాలి. అది ఎవరైనా సరే, ఏ టెక్నీషియన్ అయినా సరే, సింగర్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, ఎవరైనా సరే, ప్రొడ్యూసర్ అయినా కావచ్చు. ప్రొడ్యూసర్కి సక్సెస్ ఉంటే ఫిల్మ్,
సో ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా వెనకాల పడతారు. సో అట్లాగా సక్సెస్ అనేది ఫార్ములా, రైట్. దాన్నే ఫాలో అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ తీర గారు, చాలా విషయాలు షేర్ థ్యాంక్ చేస్తున్నారు. యూ. మీ మూవీ కూడా రిలీజ్ అయ్యాక సాంగ్స్ సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది Thank ప్లస్ you. టీవీ. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ నన్ను ఇన్వైట్ చేసినందుకు. సో మీకు ప్లస్ టీవీ యాజమాన్యానికి థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్లస్ టీవీ, ఆల్ ద ప్రోగ్రామ్స్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మహేష్ గారు. సో చూసారు కదా, మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ప్లస్ టీవీ, సకలం సమ్మేళనం.